ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామివారితో మనమున్నాం. వారు అచల సిద్ధాంతంలో ఎంతో నిష్ణాతులు. వాళ్ళు అచలానంద స్వామివారు పరంపరకి చెందినవారు. ఇక్కడ ఒంగోలులో మెయిన్ సెంటర్లో వారి యొక్క ఆశ్రమం అనేది నెలకొల్పడం అనేది జరిగింది. మంగమోడ్ డొంక రోడ్లో ఉంటుంది. మెయిన్ హైవే పక్కనే ఉంటుంది ఈ యొక్క ఆశ్రమం అనేది, అచలానంద ఆశ్రమం అనేది. వారు ఇక్కడ ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క జ్ఞానాన్ని ఎన్నో సత్సంగాల్లోనూ ఎంతోమందికి అందిస్తూ ఉన్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం స్వామీజీ. ఓం ప్రశాంత్. స్వామీజీ, మీరు ఈ మార్గంలోకి రావడానికి, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి మూల కారణమేమి? శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. నేను పూజ్య గురుదేవులు అచలానంద స్వామి వారి యొక్క సన్నిధిలో నాకు వచ్చినప్పటి నుంచి ఉన్నాం. ఇద్దరం ఒకటే గ్రామం. ఇక్కడికి 25 కిలోమీటర్లు ఒమ్మేవరం అనే గ్రామం. గురువారి సుగ్రామం మా గ్రామం. నేను చిన్నప్పటి నుంచి వారి దగ్గరికి వెళ్ళడం అంటే, గ్రామంలో వారి దగ్గరికి పిల్లలందరినీ ట్యూషన్ కోసమని పంపించేవాడు, చదువు కోసమని. అలా వెళ్ళిన వాళ్ళలో నేను ఒకడిని. వారి దగ్గరికి వెళితే వారు మాకు ఏదైనా చదువు చెప్పబోతే మేము భారతాన్ని గురించో రామాయణాన్ని గురించి అడిగితే ఈ కథలు చెప్తూ పంపిస్తూ ఉండేవారు. అలా వారితో పరిచయం అయి వారి దగ్గర ఉండటం జరిగింది. ఇందులో వారు ఏం చేశారంటే, వారికి 6-4 సంవత్సరాల ప్రాయంలో బ్రహ్మంగారు దర్శనం ఇచ్చారు. స్వయంగా దర్శనమిచ్చి బ్రహ్మోపదేశం చేశారు. అందువల్ల వస్తుతః వారు బ్రహ్మజ్ఞాని, పుట్టుకతోటి బ్రహ్మజ్ఞాని. అలా అప్పటి నుంచి వారి సాంగత్యంలో కొనసాగడం జరిగింది. ఈ కొనసాగేటప్పుడు వారికి ఓ సందర్భంలో నోటిపోతాం 15 రోజులు సుమారుగా ఆహారం తీసుకోవడం లేదు. నోరంతా పొక్కిపోయింది. అప్పట్లో ఈ మందులు ఇవన్నీ లేవు. అది విలేసి చాలా బాధపడుతూ 16వ రోజు వంట చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని, స్వామి ఈ భోజనం నేను చేసేట్లు అనుగ్రహించండి, ఈరోజు వండలేకపోతున్నాను, ఒక నమస్కారం చేసుకొని ఆకులో పెట్టుకొని ఓం పూర్వోస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోనో ప్రచోదయాత్ స్వచ్ఛంత్వత్తేన పరిశుచ్యామంటూ గాయత్రి మంత్రం ఎప్పుడైతే చల్లాడో ఆ పదార్థాల మీద ఆ మంట తగ్గిపోయింది. ఓం ప్రాణాయ స్వహ అపానే స్వహ ఆ 3 దఫాలు వేసుకొని ఆ మెతుకుని మింగగలిగారు. అప్పుడు మొదట నోట్లో పెట్టుకునేటప్పుడు వారు ఏం చెప్పారంటే, నాకు భోజనం చేసి అనుగ్రహం ఇచ్చారు స్వామి, ఈరోజు ఆదివారం, ఆ రోజు ఆదివారం కనుక ప్రతి ఆదివారం మీకు ఉపవాసం ఉంటాను అని ఒక నియమం తీసుకొని, అప్పటి నుంచి ఆదివారం వారు భోంచేయాలి. తీసుకుంటే ఏమైనా పాలు పళ్ళు తీసుకుంటారు, లేదా ఏమి తీసుకోరు. అప్పటి నుంచి వారి శిష్యులమైనటువంటి మేము కూడా అందరమీ ఈ రోజు వరకు శిష్య పరంపర అంతా ఆదివారం ఉపవాసాలు ఉంటూ వచ్చాం. అలా వారితో మాకు పరిచయం. ఓం ప్రశాంత్. అయితే స్వామీజీ, వారికి వీరబ్రహ్మం గారికి ఉన్న అనుబంధం ఏమిటి? వారికి మంచం మీద పడుకొని ఉంటే, నులక మంచం మీద పడుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు. వారు సద్బ్రాహ్మణ వంశానికి సంబంధించిన వారు. ఆయన ఉపాధ్యాయుడు. అప్పట్లో మేనేజ్మెంట్ పాఠశాల నిర్వహిస్తూ ఉండేవాడు. వారు వంట చేసుకుంటూ ఉన్నారు. ఈ పిల్లవాడు నులక మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఆకాశం నుంచి ఏదో వెలుగు వస్తుంది ఆయన వైపు. ఆయనకు అర్థం కాలేదు. ఆ దగ్గరకు వచ్చే కొంది ఆ కాంతి పెరిగిపోతూ ఉన్నది. అది భరించలేక, నాయన నా దగ్గరికి ఏదో వస్తుందని అరుస్తున్నారు. వాళ్ళ నాన్నగారు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళితే ఆ సన్నిధిలో ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు వారికి బ్రహ్మోపదేశం కూడా జరిగింది. అలా వారు అనుష్ఠానం ఉన్నటువంటి వారి విషయం అర్థమైన, ఆయన నువ్వేమి భయపడకు, ఏమైనా శబ్దం వినిపిస్తే తిరిగి మాట్లాడు అని చెప్పాడు. ఆ వెలుగు వచ్చి నులక మంచం ఏ అనుష్ఠానానికి పనికిరాదు శాస్త్ర ప్రకారం. నులక మంచం మీద ప్రక్కన కూర్చొని సగుణ రూపంలో బ్రహ్మంగారు చెవులో మంత్రం చెప్పాడు. అది ఈ పిల్లవాడి తిరిగి పలుకుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు అక్షరబద్ధం చేశాడు. ఏమిటి ఆ మంత్రం అంటే, ఓం హ్రీం క్లీం శివాయ వీరబ్రహ్మణే నమః అనే ద్వాదశాక్షి మంత్రోపదేశం చేసి, ఈ మంత్రం నువ్వు 12,000 జపం చేస్తే నేను మళ్ళీ దర్శనం ఇచ్చి నీ పూర్వాపరాలు చెప్తానని చెప్పి అంతర్ధానం అయిపోయారు. వాళ్ళ నాన్నగారు అనుష్ఠానం అక్షరబద్ధం చేసి ఈ పిల్లవాడిని జాగ్రత్తగా ఈ 12,000 జపం చేయించాడు. 12,000 జపంగానే మళ్ళీ బ్రహ్మంగారు దర్శనమై, నువ్వు నా అంశ సంభూతుడివి, ఈ జన్మలో నీకు వివాహం లేదు, నువ్వు బ్రహ్మచర్య దీక్షలో సన్యాసి దీక్షలో ఉంటావు,
నీ ద్వారా లోక ప్రయోజనాలు జరగవలసిన అవసరం ఉన్నది అని చెప్పి అంతర్ధానం అయిపోయారు. అప్పటి నుంచి ఈయన వారు ఈ లోక స్మృతి లేదు, ఎప్పుడు అంతర్ముఖ స్థితిలో ఉండేవారు. అంటే ఆ రోజు నుంచి వారికి అంతర్ముఖ స్థితి సహజంగానే వచ్చేసింది. అంటే మన భాషలో చెప్పాలంటే అమనస్క స్థితి, వేదాంత పరిభాషలో చెప్పాలంటే తురియ స్థితి. ఆ స్థితిని ఆ రోజు నుంచి వారు అనుభవిస్తున్నారు. అలా అనుభవిస్తూ సాధన చేస్తూ వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా, వారి దగ్గరికి ఎవరైనా వచ్చేది అడిగినా ఆయన బ్రహ్మంగారిని అడుగుతారు. మనమిద్దరం మాట్లాడుకున్నట్లే వారు బ్రహ్మంగారు వారితో మాట్లాడి సమాధానం చెప్పేవారు. అలా గురువుగారు బ్రహ్మంగారు భక్తులు కావడానికి ఆ బ్రహ్మంగారు కనిపించి బ్రహ్మోపదేశం చేయటం అనే పునాది, బ్రహ్మంగారును అంశంబోధుడం చెప్పడం, అలా ఆ మార్గంలో వస్తూ దివ్యానుష్ఠానం చేసుకుంటూ ఉంటే మధ్యలో మేము వారి దగ్గరికి ఈ చదువు కోసం అని వెళుతూ ఈ పరిచయం ఏర్పడటం జరిగిందమ్మా. ఇక్కడ నా అనుభవం ఒకటి చెప్తాను. ఆదివారం మేము బియ్యం తీసుకెళ్ళేవాళ్ళం, తల రోజులు పోసుకొని బియ్యం తీసుకెళ్ళేవాళ్ళం. పిల్లలందరం తలా 10 పైసలు డబ్బులు తీసుకెళ్ళేవాళ్ళం. ఈ 10 పైసలు పెట్టి ఇవన్నీ 10 పైసలు కలిపి బెల్లం తీసుకొచ్చేవారు. ఇవన్నీ పెట్టి పాలు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాడు. ఆ రోజుల్లో పొంగలు పెట్టేవాడు. ఈ పొంగలు పెట్టి మాకు చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచేవాడు. ఒకరోజు ఏమన్నానంటే, బ్రహ్మంగారు పొంగలు పెడుతున్నారు కదా, మీకు బ్రహ్మంగారిని చూపిస్తాను అని చెప్పాడు. పాపం వారేమనుకున్నారు, వారికి కనపడుతున్నారు కనుక మాకు కూడా కనపడతారు. ఓ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మిట్ట నడినేపే సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడు బ్రహ్మంగారిని చూడండి అని చెప్పాడు. ఒక పిల్లవాడు ఎవరో నాకు కనపడ్డాడు అన్నారు. మిగతా వాళ్ళంతా నాకు కనపడి వెళ్ళిపోయారు. నాకు కనిపించలా. నేను ఎక్కడ కూర్చున్నాను. ఏంటి కూర్చున్నావు అన్నాడు. పలకలేదు. నీ బ్రహ్మంగారు కనిపించలేదా అన్నాడు. కనిపించలేదను. నువ్వు పోకిరి వాడివి, పిల్లల్ని కొడతావు, అల్లరి చిల్లర చేస్తుంటావు, నీకు ఎలా బ్రహ్మంగారు కనిపిస్తారని చెప్పి. అయితే అల్లరి పనులు చేయకపోతే కనిపిస్తాడా అని అడిగాను. కనిపిస్తాడన్నాడు. ఇంటికి వెళ్ళడం, పడుకున్నాను. బ్రహ్మంగారు నామం చేసుకుంటూ పడుకున్నాను. వేకోజాని 3 గంటలకు మెలకు వచ్చేసింది. స్నానం చేసి వచ్చి వారి దగ్గర కూర్చున్నాను. వారి పనులంతా అయిపోయి పిల్లలు వచ్చేసి ట్యూషన్ అయిపోయి అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చున్నాను. అడిగాడు గురుగారు, నేను ఎవరికి ఆటలకు వెళ్ళలేదు, ఎవరు కొట్టలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. అయితే చూడమన్నాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు చూపిస్తే సూర్యుడు నాకు బ్రహ్మంగారు దర్శనం అయ్యారు. ఇందులో నాకు బ్రహ్మంగారు దర్శనం కావడానికి ఏ పాటి అర్హత లేదు. ఆ రోజు వరకు నేను అలచల్ల పనులు చేస్తూ ఉండేవాడిని, చిన్న వయసు సంబంధించిన పనులను చేస్తూ ఉండేవాడిని. వారి తపోశక్తితో నాకు బ్రహ్మంగారి దర్శనం ఇప్పించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క దివ్యత్వం చేత అర్జునుడికి భగవద్గీత అనే సామర్థ్యాన్ని ప్రసాదించి ఆయన ద్వారా మనకు భగవద్గీతను ఎలా సమాజానికి అందించారో అలా అచలానంద స్వామి నాకు ఆ దివ్య దర్శనం ఇప్పించారు. ఆ రోజు నుంచి నా జీవితంలో పెద్ద మార్పు వచ్చేసింది. అక్కడ నుండి నేను సాధన చేసుకోవడం, మరి కనుష్ఠానం చేయటం, వారి దగ్గరే ఉండటం, అన్ని పనులు మానేసుకోవటం, ఈ విధంగా నా జీవిత గమనం వారితో మమేకమై నడిచింది. ఈ అచల సిద్ధాంతం అనేది ఈరోజు ప్రాముఖ్యంలోకి వచ్చింది కదా. ఈ అచల సిద్ధాంతం అనేది ఎలా ప్రారంభమైంది? ఈ అచల సిద్ధాంతం అనేటువంటిది బ్రహ్మంగారితో బాగా ప్రాచుర్యం వచ్చినటువంటి విషయం. పోకల శేషాచలం గారిని అచల సిద్ధాంతాన్ని గురించి కొన్ని గ్రంథాలు రాశారు. జనానికి అందుబాటులోకి రావడం జరిగింది. హనుమనిగిరి పీఠం అచల సిద్ధాంతానికి సంబంధించిన పీఠం. ఎక్కడుందండి ఇది? హనుమనిగిరి కనిగిరి పక్కన ఉంటుంది. కనిగిరి మీ కనిగిరి పక్కనే ఉంది. హనుమనిగిరి అని పొద్దు నుంచి కనిగిరి వెళ్ళే దారిలోనే ఉంటుంది. అక్కడ అచలపీఠం ఉంది. అది మూలపీఠమా? ఇప్పుడున్న పీఠాల్లో పెద్ద పీఠం. హైదరాబాద్లో అచలపీఠాలు ఉన్నాయి. అచలపీఠాలు చాలాసార్లు ఉన్నాయి. తెలంగాణలో అచలపీఠాలు ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అచల ప్రచారం పెద్ద లేదు. తెలంగాణలో బాగా ఉన్నది. అయితే అచలం ఎందుకు జనంలోకి బాగా వెళ్ళలేదు? మీరు ప్రాచుర్యం చెందింది అంటున్నారు. ప్రాచుర్యం చెందలేదు, జనంలోకి పెద్దగా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఒక దశలో బాగా ఉన్నది. అచలం అంటే ఏంటి అంటే సచలం అచలం. సచలం అంటే చలనం కలగటం, అంటే భావ వ్యక్తీకరణ. అచలము అంటే దేని గురించి నిర్లిప్తంగా ఉండటం, స్పందన లేకుండా ఉండటం, చలనం లేకుండా ఉండటం, కదలిక లేకుండా ఉండటం, ఏ కోరికలు లేకుండా ఉండటం, నిస్సంకల్పంగా ఉండటం, నిశ్చల స్థితి. ఇది అచలానికి భావం. అయితే ఈ అచలము ప్రాచుర్యం శంకర్ల వారు అద్వైతం చెప్పారు, రామానుజుల వారు విశిష్టాద్వైతం చెప్పారు, మధులు వారు ద్వైతం చెప్పారు. ఈ 3 సిద్ధాంతాల కంటే ముందుదే అచలం.
అయినా ఈ మూడు సిద్ధాంతాల్లో ఇవాళ మనకు బాగా ప్రాచుర్యం వాటిలో అద్వైతం అనే చెప్పాలి. మిగతావి కూడా ఉన్నాయి. అద్వైతం ఎందుకు ప్రాచుర్యం చెందవలసి వచ్చిందంటే, ద్వైతం అంటే ఏం చెప్తున్నారు? జీవుడు పరమాత్మ అని చెప్తున్నారు. అద్వైతం అంటే ఏం చెప్తున్నాడు? దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన. దేహం అనే దేవాలయంలో జీవుడు, సనాతనమైన జీవుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఈ జీవుడికి దేవుడికి ఇంకా తేడా ఏమున్నది? దేవుడే జీవరూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో జరుగుతున్నాడు. అందులో ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉండేవాడికి ఆధారం సహస్రాలలో ఉండే పరమాత్మ. ఈ పరమాత్మను మనం దేవుడు అనుకుంటే, ఆయన ఆధారంగా జీవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో తిరుగుతూ ఉంటే, ఈ జీవాత్మను పరమాత్మను వేరుగా చేసి విశిష్టతాత్మైందని చెప్పారు. అద్వైతం ఏం చెప్పాడు? జీవుడు వేరు దేవుడు వేరేంటి? ఆయనే శ్వాస రూపంలో తిరుగుతున్నాడు, ఆయనే దేహంలో ఉన్నాడు, ఆయనే సప్తధాతులుగా ఉన్నాడు, ఆయనే పంచేంద్రియాలుగా ఉన్నాడు, ఆయనే పంచవిశ తత్వాలుగా ఉన్నాడు. ఈ దేహం 25 తత్వాలతో ఆయన అయింది. ఈ పంచభూతాల ద్వారా 25 తత్వాలు ఎలా వచ్చాయో 25 తత్వాల్ని ఆయనే నడిపిస్తున్నాడు. అంతరేంద్రియాలు అంటే జ్ఞానం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఆయన అధిపతి. ఈ జ్ఞానాన్ని నిలిపితే ఈ చతురింద్రియాలు అనేవి మనిషిని తన అధీనంలో తీసుకొని అవి నడిపిస్తున్నాయి అని అద్వైతం చెప్తాడు. ఈ అద్వైతం విషయం ఏంటంటే, మనస్సు మనిషికి శత్రువు, మిత్రువు. మనస్సు చెడు సంకల్పం చేస్తే నష్టం జరుగుతుంది, శత్రువు. మంచి సంకల్పం చేస్తే మంచి జరుగుతుంది, మిత్రుడు అవుతాడు. గుడికి వెళదాం, కొబ్బరికాయ కొట్టుకుందాం, పూజ చేద్దాం, లేదా ధ్యానం చేద్దాం, అర్చన చేద్దాం, దేవతార్చన చేద్దాం, 10 మంచికి మంచి పనులు చేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం అనే ఆలోచన ఉంటే మంచి స్వభావం. ఇది మనసు కలిగించేది. బజార్కి వెళదాం, అవి తినొద్దాం, ఇది తినొద్దాం, టైం అంతా కాలక్షేపం చేసుకొని దైవీ ఆరాధన లేకుండా మనిషిని ఇహభోగాల్లో ముంచేసేటటువంటిది ఈ మనస్సే, పరభోగాల్లో ముంచేసేటటువంటిది ఈ మనస్సే. అందువల్ల మనం ఏం చేయాలి? ఇప్పుడు మనస్సును మన అధీనంలో చేసుకోవాలి. దానికి రూపం లేదు, నామం ఒకటే ఉన్నది. దాన్ని ఎలా పట్టుకోవాలి ఈ మనస్సుని? అందుకని అచలానంద స్వామి ఏం చెప్తారంటే, మనస్సును 2 భాగాలు చేశారు వారు. మనస్సు, మనస్సాక్షి. మనస్సాక్షి అనేది మూఢుడికి, పండితుడికి, జటుడికి, చండాలుడికి, ఉన్నతుడికి, యోగికి, భోగికి అందరికీ ఇవి 2 పనిచేస్తాయి. మనస్సు బజార్కి వెళదామని అనిపిస్తే సిగ్నల్ వస్తుంది లోపల నుంచి, తర్వాత వెళదామని. దీని గురించి ఆగాడా బాగుంటుంది, బజార్కి వెళ్ళాడా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుందని ఆగమని లోపల మనసే చెప్పింది. అందువల్ల ఈ మనస్సాక్షి అనేది మన గురువు. ఈ మనస్సు అనేది మనకి ఇహభోగాలకి, పరభోగాలకి ఖాయం. అందులో ఈ మనస్సాక్షి ప్రకారం ఎవరైతే నడుస్తామో సాధువులుగాను, సద్వర్తగాను, సదాచారంలోనూ ఈ మార్గంలో ఉంటాం. ఇలా ఉండడానికి కారణం, ఉండాలంటే సంకల్పం వచ్చేసింది, ఉండవద్దా? ఉండాలంటే ఏం కావాలి? సాధన కావాలి. ఈ సాధన ఎలా వస్తుంది? పరమ గురువుల వలన, పరమ గురువుల వలన వైరాగ్య భాగ్యము కలుగకున్న ముక్తి కలుగబోదు, ముక్తి నినిబోధ యుక్తి యుక్తముగాదు, కాళికాంబ హంస కాళికాంబ అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు పద్యం. 700 సప్శతి అనే పద్యం చెప్పాడు ఆయన. భగవద్గీత 7 శ్లోకాల 700 శ్లోకాలుగా ఓ అద్భుతమైన తత్వాన్ని చెప్పాడు. సామాజిక విషయాలు చెప్పాడు, కులమత వ్యత్యాసాల గురించి చెప్పాడు, మానవ జీవితం యొక్క విశేషాల గురించి చెప్పాడు ఆయన. అందువలన ఈ మనస్సుని మనం స్వాధీనంలో ఉంచుకోవడానికి ఏం చేయాలంటే గురు పరంపరలో ఉండాలి. ఎవరు గురు పరంపరలో నడవరో, గురువుని ఆశ్రయించరు, గురువు దగ్గర రారు, వాళ్ళకి పునరపి జననం పునరపిమానం. ఎవరు గురువు దగ్గరకు వస్తారో, గురువుని ఆశ్రయిస్తారో, బ్రహ్మోపదేశం తీసుకుంటారో, బ్రహ్మోపదేశాన్ని బ్రహ్మీ స్థితి పొందేదాకా చేస్తారో వాళ్ళకి మరో జన్మ లేని మహాప్రస్థానం. గురువు దగ్గరకు వచ్చిన కొంతమంది బ్రహ్మోపదేశం తీసుకొని మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. ఏదో ఒక మాయ వాళ్ళని అంటుతుంది, జారిపోతూ ఉంటారు. అందువల్ల దీనికి భగవద్గీతలో ఏం చెప్పాడు? యోగ పరుషుడికి మరుజన్మలో సంపన్నమైన కుటుంబంలో జన్మనిచ్చి ఆ యోగాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఇస్తాను అని చెప్పాడు. అందులో వీళ్ళకి మరుజన్మలో అవకాశం వస్తుంది. ఈ జన్మలో పొందేవాడికి ఏం కావాలి? గురువు అంటే ఎవరు? విశ్వవిరాట్ భగవానుడు. అంటే ఆయన బ్రహ్మంగారా? నీకు ఏ దేవుడు ఇష్టం ఆయన అనుకో. రాముడు, కృష్ణుడు, బ్రహ్మంగారు, ఈశ్వరుడు, ఈ పంచబ్రహ్మలు అందరూ ఒక్కటే. భగవంతుడు ఒక సందర్భంలో ఒక్కొక్క రూపంలో అవతార రూపంగా వస్తాడు. అందువల్ల ఇక్కడ భగవంతుడు గురువు 2 చెప్పాను కదా నేను. భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళకి ముక్తి రాదు. ఎంత తపస్సు చేసినా కోరికలు నిలబెడతాయి. మీరు ఏదైనా అడిగితే కోరికలు తీరుస్తాడు. జన్మరాహిత్యమైనటువంటి ముక్తి కావాలంటే మాత్రం గురువే కావాలి. ఎందుకు గురువు కావాలంటే భగవంతుడు నువ్వేం చేస్తావో దానికి తిరుగు ఫలితం ఇస్తాడు. వరం కోరుకుంటే వరం ఇస్తాడు, ఏది కావాలంటే ఇస్తాడు. ఆరోగ్యం కావాలంటే, భోగం కావాలంటే, భాగ్యాలు కావాలంటే, సంతోషాలు ఇవన్నీ ఇస్తాడు.
ముక్తినిచ్చేది మాత్రం పరమ గురువే. అందులో గురువుని ఆశ్రయించిన వాళ్ళు గురువు చెప్పినట్లుగా సాధన చేసుకుంటే, గురువుతో విశ్వాసంగా ఉంటే వాళ్ళకి మాత్రమే ముక్తి వస్తుంది. మిగతా వాళ్ళకి ముక్తి రాదంటే బాగా పుణ్యం చేస్తే మోక్షం వస్తుంది. మోక్షం వేరు, ముక్తి వేరు. మోక్షం అంటే స్వర్గానికి వెళ్ళటం, పుణ్యం అయిపోయిన తర్వాత జన్మకు రావటం. ఎక్కువ పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళతారు, అనుభవించి వాడి జన్మకు వస్తారు. ఇవి రెండు కానటువంటిది ముక్తి. తలను తమిడి గురుడు తగు మంత్రము చెప్పు, ఆత్మలో నీ మురికి నంత గడుగు, జనన మరణ దుఃఖ సముదాయముంద్రుంచు, కాళికాంబ హంస కాళికాంబ అంటారు వీరబ్రహ్మ స్వామి. అంటే గురువు దక్షిణహస్తాన్ని శిరస్సు మీద పెట్టి దక్షిణ కనపడంలో బ్రహ్మోపదేశం చేస్తే ఆ బ్రహ్మోపదేశం ద్వారా సర్వపాపాలు ప్రక్షాళన అవుతుందని చెప్పాడు. మన పురాణాలు కొన్ని చోట్ల చేసిన పాపం అనుభవించవలసిందే, అనుభవించి తీరవలసిందే చెప్పాడు. దీన్ని బ్రహ్మంగారు ఖండించారు. ఎందుకంటే బ్రహ్మోపదేశం చేసిన వాళ్ళ యొక్క పాపం దూది మండే లాంటిది, బ్రహ్మోపదేశం పొందిన వాళ్ళ పాపం ఇనుపమండే, అది కిరోసిన్ పెట్టి కాల్సిన కాలదు. ఈ బ్రహ్మోపదేశం పొందిన వాళ్ళకి కొన్ని లక్షల టన్నులు అయినా ఇది దూది కాబట్టి ఒక కగ్గిపొలేస్తే కాలిపోతుంది. కనుక బ్రహ్మోపదేశం చేసిన వాళ్ళు అందుకని ఒక పద్యం చెప్పాడు, పాపరహితమైన బ్రహ్మోపదేశాన కర్మమనడి దూది కాల్చివేసి బూది సద్గురుండు బొంగలకెత్తును కాళికాంబ హంస కాళికాంబ అంటూ గురువు యొక్క వైశిష్ట్యాన్ని విస్తృతంగా చెప్పుకొచ్చాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అచల సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బోధనలు ఏమిటి, అసలు తత్వం ఏంటి? అచల సిద్ధాంతంలో ఎక్కువ మందికి అందకపోవడానికి, అంటే అందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దానికి సాధన లేదు, బోధన మాత్రం ఉంది. ఈ రెండు చేతుల మధ్యలో ఉన్నది అచలం అంటాడు. దీన్ని గమనించండి అంటాడు. ఎలా గమనించాలో చెప్పడు. అంటే అచల సిద్ధాంతంలో మీరు ఎక్కడైనా చూడండి, సాధన లేదు, బోధన ఉంది. అంతా అచలం అనుకున్నప్పుడు నువ్వు అచలమైతే, నువ్వు సచలం కాకపోతే భార్యతో నీకు సంసార బంధం అవసరం లేదు, కుటుంబ బాంధవ్యం అవసరం లేదు, బంధుమిత్రాదులు అవసరం లేదు, ఇహభోగాల్లో నీకు సంపర్కం అవసరం లేదు. నీ మనస్సు ఏ విషయమందు ఆచ్ఛాదన కూడకూడదు, ఆకర్షించకూడదు, ఆస్వాదించకూడదు. అచలబోధ సిద్ధాంతం ఇది. ఇది చేయాలంటే సాధన కావాలిగా. 2 మాటలు చెప్పి రోజు ఐస్ క్రీమ్ తినే పిల్లవాడికి బాబు ఐస్ క్రీమ్ తినబాకరా అని అంటే వాడు ఉంటాడా? వాడు ఉండడు. ఐస్ క్రీమ్ తింటే వచ్చే నష్టం ఏంటో వాడికి తెలియాలి, వాడికి స్వానుభవంలో చెప్పాలి. ఐస్ క్రీమ్ తింటే పళ్ళు చెడిపోతాయి, లోపల ఊపిరితిత్తులో నిమ్మ జరుగుతుంది, అనారోగ్యం వస్తుంది అని చెప్తే వాడు నిదానంగా మానుకుంటాడు. అందువల్ల కేవలం బోధ మనిషిని సంస్కరించదు, బోధతో పాటు సాధన ఉండాలి. అచల సిద్ధాంతంలో సాధన తక్కువగా ఉన్నది కాబట్టి పూర్వం ప్రబలంగా ఉన్నటువంటి అచలం ఈరోజు చాలా తగ్గిపోయి ఈ యొక్క గురుశిష్య పరంపరలో, అది కూడా గురుశిష్య పరంపరే, గురుశిష్య పరంపరలో అద్వైత సిద్ధాంతం. అందుకని అచలాంధ్రం మహాశ్రం ఏంటంటే అచలాద్వైత సిద్ధాంతం. అది అచల అద్వైత సిద్ధాంతం. అచలం చెప్తూ అద్వైతాన్ని చెప్తూ సాధన ఇస్తాం మేము. ఈ సాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరి స్థాయికి వస్తే ఆ స్థాయిలో వస్తారు. మేము సాధన ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత ఏంటి మార్పు అంటే, వాళ్ళ అమ్మ భోజనం పెడితే నాకు ఆ కూర బాగలేదు, ఈ కూర బాగలేదు అనే బిడ్డ ఈ 4 రోజుల తర్వాత ఏది పెట్టినా కంచంలోకి వచ్చింది బ్రహ్మ పదార్థం అనే భావంతో స్వీకరిస్తూ ఉన్నాడు, సాధన చేస్తున్నాడు అనే దానికి ఇది. 4 రోజుల తర్వాత కూడా అలాగే ఉంటే సాధన చేస్తున్నట్లు ఉన్నాడు కానీ చేయటం లేదు. అంటే పడవ తెడ్డేస్తున్నాడు, ఒడ్డును కట్టిన తాడిప్పలేదు. వీడు కష్టపడుతున్నాడు, తెడ్డేసాడు తెల్లవారిందాక, పడవ నడవలేదు. తెల్లవారి చూస్తే ఆ పడవ రాజమండ్రిలోనే ఉన్నది, కారణం తాడిప్పలేదు. అందులో సాధన లేకుండా చెప్తే అలా ఉంటుంది. అదే సాధన చేస్తే తాడు ఇప్పు తెడ్డేసినట్లు పడవ భద్రాచలం పెడుతుంది రాజమండ్రి నుంచి. కాబట్టి సాధన ఇవ్వాలి, ఎవరికైనా సరే సాధన ఇవ్వాలి. అచలంలో ప్రధానమైన అంశం బోధ. ఈ బోధతోటి అచల సిద్ధాంతంలో ఉన్న వాళ్ళలో బ్రహ్మచారులు ఎవరు లేరు నాకు తెలిసి, ఎవరు ఉన్నారేమో తెలియదు. వాళ్ళందుకు కూడా ఉంటే అచల సిద్ధాంతం బ్రహ్మచారిగా ఉండమని చెప్పదు, సంసార విషయాల నిషేధం అని చెప్పదు, భార్యాభర్తలు అంటే ఈ జీవితం నిషేధం అని చెప్పదు. అద్వైతం ఏం చెప్తుంది? వివాహం చేసుకో, గారాష్ట్ర జీవితంలో ఉండు. ఏం చెప్తుంది? వానప్రస్థం మనకు 4 అవస్థలు చెప్పాడు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం అని చెప్పాడు. సరే ఏం చెప్పాడు? కౌమార దశకు వచ్చిన తర్వాత సంసార విషయాలు వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు స్నేహితుల్లాగా ఉండి శారీరక సుఖాన్ని వదిలేసుకొని దివ్యమైన సాధన చేస్తే గృహస్థులు కూడా ఈ జన్మలైన మోక్షం అని చెప్పి బ్రహ్మంగారు చెప్పాడు. ఇది అందరూ ఒప్పుకునే విషయం. అందువల్ల ప్రతి గృహస్థుడు మోక్షార్హుడే. కానీ జీవితాంతం సంసార విషయాల నుండి భగవంతుని యొక్క వైపు మొగ్గకుండా సాధన లేకుండా ఉంటే వాళ్ళు దీనికి సంబంధించిరారు. అందువల్ల సాధన ఉండాలి. అది అచలమైన, అద్వైతమైన,
విశిష్టాద్వైతమైన ఏదైనా సరే సాధన ఉండాలి. సాధన లేకపోతే నేను కాషాయం వేసుకున్నాను, నా క్రోధం వస్తున్నది అంటే నా కాషాయానికి సంబంధించిన స్థితిలో నేను ఉండలేదు అని. కనుక కాషాయం వేసుకున్నామంటే క్రోధానికి అతీతంగా ఉండాలని, అంటే అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకోవాలని. అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళు యోగులు, అదుపులో పెట్టుకోలేని వాళ్ళు భోగులు. ఇది తేడా. ఓం ప్రశాంత్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దానికి ముందర ఓం శాంతి, ఓం ప్రశాంతి అంటున్నారు. ఓం ప్రశాంతి అనేది ఏంటి? ఆ కోడా, లాంగ్వేజా, అది సంకేతమా, లేకపోతే కొంతమంది కొన్ని సొసైటీల వాళ్ళు ఒక నామాన్ని అంటారు, ఆ నామం లాగా ఇది నా అంటే కొంతమంది జై గురుదేవ్ అంటారు, ఓం శాంతి అంటారు, ఇట్లానా? లేకపోతే ఓం ప్రశాంతి అనేది మీరు ఎలా? ఓం ప్రశాంతి అనేది మాది కూడా ఆశ్రమ కోడ్ ఒక రకంగా, కానీ దాని అర్థం ఏంటంటే ఓం అంటే ఓం కృతికి సమానం ఒక్కటింగబోదు, లింగ వచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ అంటూ బ్రహ్మంగారు పద్యం చెప్పాడు. ఓం కృతికి సమానం ఒక్కటింగబోదు, లింగ వచనం ఇందు లేనే లేదు, అది స్త్రీ పురుష సంబంధం కాదు. ప్రణవమందు నిలిచే 14 లోకాలు అంటే ఈ సృష్టి మొత్తం ఓంకారంలో నుంచి వచ్చింది. ఓంకారంలోంచి సగుణ రూపం, మొదటి సగుణ రూపం వచ్చేసింది. ఆ సగుణ రూపం స్త్రీ పురుషులుగా విడిపోయింది. వాళ్ళు సృష్టి కార్యక్రమం చేశారు. ఈ సృష్టి కార్యక్రమంలో పంచబ్రహ్మలు వచ్చేసారు. దీనికి చాలా ఉన్నది, సంక్షిప్తంగా చెప్తాను. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మ, శచీంద్రులు, వీళ్ళ 5గురు. వీళ్ళ ద్వారా సృష్టి కార్యక్రమం. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. బ్రహ్మదేవుని పుట్టించమన్నాడు, విష్ణుమూర్తిని పోషించమన్నాడు, ఈశ్వరుని లైకారం చేయమన్నాడు, ఇంద్రుడిని సస్యరక్షణ చేయమన్నాడు, సూర్యుని ఉదయాస్తమాలు ఇవ్వమన్నాడు. ఈ పంచభూతాల ద్వారా, ఈ పంచబ్రహ్మల ద్వారా సృష్టి వచ్చేసింది. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే పంచభూతాలు రావడం, ఈ జీవోత్పత్తి జరగడం, ఈ విధంగా క్రమంగా వస్తుంది. వీటి మొత్తానికి మూలమైంది ఓం గనక, ఇది దేవతలు ఓంకారంలోంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏ పేరైనా పెట్టుకోండి, ఏ పేరుతోనే పిలుచుకోండి, అది శైవం కానివ్వండి, శాక్తేయం కానివ్వండి, వైష్ణవం కానివ్వండి, శ్రీ వైష్ణవం కానివ్వండి, శైవం కానివ్వండి, వీరశైవం కానివ్వండి, అన్నీ ఓంకారం నుంచి వచ్చినటువంటివే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విభజించి ఒక్కొక్క శాఖ మనం మార్చుకున్నాం అంతే. అందుచేత సృష్టి బీజం ఓంకారం కాబట్టి దాన్ని మేము తీసుకొని ఈ ప్రశాంతి అంటే ఏంటి, ఓం ప్రశాంతి అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, లోకమంతా ప్రశాంతంగా ఉండాలి అనేది ఒక గ్రీటింగ్ వర్డ్ అది ఓం ప్రశాంతి. అయితే స్వామీజీ, స్వామివారి వాటిని చూసినప్పుడు తీర్థయాత్రలు అవసరం లేదు, సాధన చాలు అన్నట్లుగా నేను విన్నాను. ఎట్లా? తీర్థయాత్రలు అవసరం లేదు, సాధనే చాలు అనేసి. తీర్థయాత్రలు వెళ్ళమని ఇప్పుడు మనం వెళ్ళి తిరిగితేనే లోక జ్ఞానం వస్తుందని మనకి ఉంది. రాష్ట్రాలు 4 దేశాలు తిరిగితేనే ఉంటుంది. తీర్థయాత్రలు లేకుండా వాడు ఎట్లా జ్ఞానవంతుడు అవుతాడు? వాళ్ళలోనే ఆ తీర్థం ఎట్లా దర్శించవచ్చు? తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా అన్నాడు బ్రహ్మంగారు. కాశీ వెళ్ళావు, విశ్వేశ్వరుడు ఉన్నాడు. శ్రీశైలం వెళుతున్నావు, ఆయనే. కాళహస్తి వెళుతున్నావు, ఆయనే. రామేశ్వరం వెళుతున్నావు, ఆయనే. పోనీ తిరుపతి వెళ్ళావు, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. అన్నవరం వెళితే సచిదేవుడి రూపంలో ఉన్నాడు. అందులో భిన్నత్వంలో ఏకత్వం, హైందవం. క్షేత్రాలు వెళ్ళాలి, క్షేత్రాల్లో ఫలితం ఉన్నది, అద్భుతమైన ఫలితం ఉన్నది. అయితే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే సాధనలో ఒక స్థాయి వచ్చే వరకు క్షేత్రాలకు వెళ్ళవచ్చు. సాధనలో ఒక స్థాయి వచ్చిన తర్వాత క్షేత్రాలకు వెళ్ళకూడదు. సాధన మీదే పెట్టుకోవాలి, తిరగడం ఆపేయాలి, మొత్తం సాధనకి వెచ్చించాలి, దివ్యమైన సాధన చేసుకోవాలి. ఈ సాధన చేసుకుంటూ ఉంటే నీ కాళహస్తి కావాలంటే కళ్ళు మూసుకుంటే కాళహస్తి కనిపిస్తుంది, తిరుపతి వెంకన్న కావాలంటే వెంకన్న కనిపిస్తాడు, శ్రీశైలం మల్లన్న కావాలంటే మల్లన్న కనిపిస్తాడు. కాబట్టి ఒక స్థాయి వచ్చిన తర్వాత సాధన చేసుకుని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే క్షేత్రాలకు వెళ్ళండి, తర్వాత ఆపండి, స్థిరంగా కూర్చోండి, సాధన చేయండి. క్షేత్రాలకు వెళితే నాలెడ్జి వస్తుందని మీరు అన్నారు, తెలివితేటలు వస్తాయని. క్షేత్రాలకు వెళితే క్షేత్రం ఫలితం వస్తుంది, దర్శన ఫలితం వస్తుంది. ఇంటి దగ్గర ఉన్న మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి సమాజ సంబంధించిన జ్ఞానం వస్తుంది. తపస్సు, బ్రహ్మ చింతనమున బరగిన చిత్తము, అటుపోటు లేక అణగి మణగి నిర్మలముగా నిలచి నియమము పాటించు, కాళికాంబ హంస కాళికాంబ. మనసు చంచలత్వం లేకుండా, తిరగకుండా స్థిరంగా ఉండాలి అంటే సాధన చేయాలి. అంటే బ్రహ్మచింతనం అంటే పరమాత్మ మీద మనసు నిలిపినప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది, ఇతర సంకల్పాలు ఆగిపోతాయి, అంతర్ముఖ స్థితి వస్తుంది, బ్రహ్మీ స్థితిని పొందుతాం, ఆ పరబ్రహ్మ దర్శనాన్ని పొందుతాం. కాబట్టి సాధన చేసుకోవాలి. ఒక స్థాయి వరకు క్షేత్ర దర్శనం, తర్వాత క్షేత్ర దర్శనం ఆపాలి. నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో మిగతా దేవతలంతా ఆయన రూపమే, అమ్మవారు అయితే అమ్మవారు, స్వామివారు అయితే స్వామివారు అని అనుకోవాలి. నువ్వు ఏ గురువు నమ్ముకున్నావో భారతదేశంలో ఉన్న మిగతా గురువులంతా ఆ గురువు యొక్క ప్రతిస్వరూపాలే. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద, స్వామి రామతీర్థ, మన సమకాలీన ఉన్నటువంటి కాశీనాయన, బులమూడి వెంకటస్వామి,
అచలాన స్వామి, బాలముడి అమ్మవారు, వీళ్ళందరూ వివిధ రూపాలు వచ్చినటువంటి వాళ్ళు. కానీ గురువు అక్కడే వివిధ రూపాలు వచ్చారు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరికి నమస్కారం చేసినా నీ గురువే ఈ రూపంలో ఉన్నాడు, నమస్కారం చేయండి. ఏ క్షేత్రానికి వెళ్ళినా నీ ఇష్టదైవం ఈ రూపంలో ఉన్నాడని చెప్పి నమస్కారం చేయండి అని గురు పరంపరలో మనకి దివ్యవాణి. ఇప్పుడు అచలానంద స్వామివారు ఒంగోలుకి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఎట్లా ఆశ్రమం ఇదంతా ఎట్లా ఏర్పడింది? మంచి ప్రశ్న. వమ్మేవరం గ్రామంలో అచలానంద స్వామివారు ఉన్నప్పుడు చిన్న గుడి కట్టించమని గ్రామస్తులను అడిగాడు. తినటానికి కూడా తిండి, వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత 16 ఏట తినటానికి కూడా జరగని పరిస్థితిలో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు బాగా భోజనం లేకపోతే ఎవరైనా మాతృమూర్తి చూసి గురువుగారు భోజనం చేసినట్లేదని కాస్త బియ్యము, పప్పు, కూరగాయలు తెచ్చిస్తే ఆ రోజు భోజనం చేసి వండుకొని తినేవాడు. ఆకలి అవుతుందని అడిగేవాడు. అలా ప్రారంభమైంది వారి జీవితం. ఊళ్ళో వాడిని బ్రహ్మంగారు ఆయనకు దర్శనం ఇచ్చి స్వామి గుడి కట్టించడంటే పోయి పెద్దవాళ్ళని అడగమన్నాడు. గ్రామంలో పెద్దవాళ్ళంతా అరువు మీద కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ ఊళ్ళో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రహ్మంగారు మీ దగ్గర పంపించాడండి, గుడి కట్టించమని చెప్పాడు, అడగమన్నాడు అన్నాడు. ఆయన 5 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా గుడి కట్టుకోపో పంతులు గారు అని చెప్పాడు. అంటే వ్యాఖ్యానంగా ఆయన మహానుభావుడు కదా వచ్చేసాడు. ఆ రాత్రికి రాత్రి ఆయనది 80 బస్తాలు ధనియాల కుప్ప నూసుకొని పోయారు దొంగలు. రాత్రే భయపడి ప్రొద్దునే వచ్చి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, బ్రహ్మంగారు నన్ను వదిలిపెట్టమంటే నేను దగ్గరుండి గుడి కట్టి ఏర్పాటు చేస్తానని గ్రామ పెద్దలంతా కూర్చోబెట్టి ఏర్పాటు చేసి గుడి కట్టించారు. చాలా మహిమగా గుడి. ఆ గుడి దగ్గర చాలా మహిమలు జరిగినాయి. అట్లా ఉంటే గుడిలో ఉంటున్న తర్వాత నేను కూడా గుడి దగ్గర గురుగారి దగ్గర ఉండేవాడిని. ఆ గురుగారి దగ్గర ఉంటే తర్వాత కారణాంతరాల వలన నేను గురుగారి దగ్గర నుంచి వ్యాపార రంగంలోకి రావాల్సి వచ్చింది. మా పెద్దవాళ్ళ బలవంతంగా వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో పత్తివారి వీధిలో నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను. గురుగారు అక్కడ ఉండేవాడు. గురుగారికి ఏదైనా బాగా లేకపోతే ఉప్పుకుంటూలో డాక్టర్ గారు ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన దగ్గరకు వస్తే ఆయన మందులు ఇచ్చేవాడు, నేను తర్వాత డబ్బులు ఇస్తుండేవాడిని. ఒకరోజు వారికి పంటి నొప్పి వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, ఆయన మందులు ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వెళితే ఉప్పుకుంటూరుకు అమ్మేవారానికి మధ్యలోకి వెళ్ళగానే పొలిమని అంటారు. పంటి నొప్పి తీవ్రమైపోయింది. స్వామి నమస్కారం చేస్తే ఆకాశంలో కనపడి ఎక్కడికి వెళుతున్నావు? ఒంగోలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళమన్నాడు. మా అబ్బాయి నా దగ్గరికి. గురుగారు బస్సు ఎక్కి వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత ఆ పంటి నొప్పి తగ్గిపోయింది. ఉన్న తర్వాత అక్కడ గ్రామంలో పెద్దవాళ్ళంతా వచ్చారు. పంతులు గారిని ఇక్కడ పెట్టుకుంటే అట్లా అచ్చగతం లేనని. అక్కడ శాస్త్రి గారు ఒక అబ్బాయి ఉంటే, అయ్యా నువ్వు నైవేద్యం పెట్టని చెప్పి నేను డబ్బులు ఇస్తానని చెప్పి అబ్బాయి డబ్బులు ఇస్తూ ఆయన పెట్టేసాం. ఇక్కడ చాలా తంతు జరుగుతుంది. గురువుగారు ఒంగోలు వచ్చిన తర్వాత నేను బ్రహ్మంగారి చరిత్ర రాస్తాను, నువ్వు ప్రింట్ వేయిస్తావని అడిగాడు. స్వామి రాయండి అని చెప్పాను. వారు రాయడం అయిపోయిందని చెప్పడం, నేను తీసుకెళ్తే తెలా తిరుమల ప్రింటర్స్ ఇవ్వటం, నేను వచ్చేప్పుడు మళ్ళీ రాయడం, ఈ విధంగా ఓ 30 పేజీలు అనుకుంటే 870 పేజీలు అయింది. అది వీర బ్రహ్మేంద్ర బోధామృతం పేరు పెట్టాం ఆ పుస్తకానికి. ముద్రణ అలా ఒంగోలు వచ్చి స్థిరమైపోయాడు. ఈ ముద్రణ జరిగిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కొంచెం లేట్ అయింది నాకు. ఈ లోపల మన తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫాన్లో తెలాని వాళ్ళ ప్రెస్ అంతా మునిగిపోయింది. మెయిన్ రోడ్డు 3 అడుగులు లోతు ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేశారు నాకు, ఆ కార్డు రాశారు. 15 రోజులకు వచ్చింది ఆ కార్డు. మీ పుస్తకాలను తడిచిపోయి చూసుకోండి. నేను వెళ్ళి చూశాను. వెళ్ళి చూస్తే వాళ్ళ ప్రెస్లో అన్నీ తడిచిపోయాయి. వాళ్ళ ఇంట్లో ఇంత ఎత్తు నీళ్ళు వచ్చేసాయి. నేను వాకిట్లోకి వెళ్ళి ఏం చెప్పానంటే మా పుస్తకాలు తడవు అని చెప్పాను. నేను అన్నీ తడిచిపోయానండి చూసుకోండి అన్నాడు. వెళ్ళి తీస్తే ఆ కట్టలు ఏమీ తడవలేదు. దాని పక్కన మొత్తం ఏమీ పనికి రాకుండా తడిచిపోయాయి. ఈ పుస్తకాలు ఏం తడవలేదు. అన్నమయ్య గారి తాళపత్ర గ్రంథాలని కొందరు వ్యతిరేకులు తగలబెడితే అవి ఎలా మళ్ళీ వాళ్ళకి ప్రక్షిప్తమయ్యాయో అలా అచలానంద స్వామి రాసినటువంటి ఈ గ్రంథం ఏమీ తడవకపోతే ఆ ప్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ చుట్టుపక్కల ఆ బజారు వాళ్ళంతా వచ్చి చూశారు. అంత మహిమాన్వితమైన గ్రంథం అది. ఆ గ్రంథం వేయించిన తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాత గురువుగారు, నేను వ్యాపారం చేస్తున్నాను కదా, గురువుగారు మా ఇంటికి రావడం, ఇంట్లో ఉండటం, ఇలా ఉండటం, తర్వాత గురువుగారిని ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేయటం, నేను వ్యాపారం తీసేయటం. అంటే నాకు చిన్నప్పటి నుంచి గురువుగారికి ఆసనం ఏర్పాటు చేయాలి, గురువుగారు మీకు ఆసనం ఏర్పాటు చేస్తాం. తర్వాత 1989 ఏప్రిల్ 10 ఈ ఆసనం గురువుగారు అనుమతితో ఈ ఆసనం ఏర్పాటు చేయటం. ఈ ఆసనం ఏర్పాటు చేయముందు ఒక మాట చెప్తాను. ఆసనం ఏర్పాటు చేయాలంటే స్వామి అంటే వారు ఏం చెప్పారు తెలుసా, మీరు సాధన చేయండి అని చెప్పాడు. పతంజలి మహర్షి ఏం చెప్పారు, 3 గంటలు సాధన చేస్తే యోగ సిద్ధి అని చెప్పాడు ఆసనం తీయకుండా. మేము 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, 7 గంటలు ఆసనం తీయకుండా సాధన చేస్తే జయించారు గురుగారు. ఆ సాధన చేసిన తర్వాత నేను ఆసనం ప్రయత్నం చేయండి అని చెప్పాడు. అప్పుడు 1989 ఏప్రిల్ 10 శంకుస్థాపన చేయడం, ఈ ఆసనం నిర్మాణం చేయడం. తర్వాత 2006లో బ్రహ్మంగారి మఠం దగ్గర తోటపల్లి గ్రామంలో ఒక ఆసనం ఏర్పాటు చేయడం. అక్కడ 52 అడుగులు బ్రహ్మంగారి విగ్రహం చేసాం. అక్కడ రోజు 1000 మంది పైన భోంచేస్తారు, నిత్యాన్నదానం, టికెట్లు ఏమి ఉండవు, ఏ టైంలో వచ్చిన భోజనం. ఒక 60 ఆవులు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి, గోశాల ఉంది, వచ్చిన వాళ్ళకి రూములు ఉన్నాయి. ఈ విధంగా మేము అక్కడ ఇక్కడ ఒక 60 మంది పిల్లలు చదివిస్తున్నాం.
పేదవాళ్ళకి బట్టలు ఇవ్వటం, నేను ఉపద్రవాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చేయటం, మన ప్రవచనాల ద్వారా, తర్వాత పిల్లల్ని చదివించడం ద్వారా ఈ విధంగా సేవా కార్యక్రమాలతో అచలానంద స్వామి వారి చేయాలని ముందుకు తీసుకెళ్తాను. వారు ఎప్పటి వరకు గురుగారు 1937 అక్టోబర్ 20 వారి జననం, 2016 ఏప్రిల్ 4 వారు మహాసమాధి. వారి సమాధి ఎక్కడ? మహాసమాధి అయిన తర్వాత 2 రోజులు ఇక్కడ ఉన్నాడు. తర్వాత బ్రహ్మంగారి మఠం దగ్గర తోటపల్లి గ్రామం మహాశ్రమం అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు 3 రోజులు అయిపోయింది. వారి సమాధి చేయబోయే ముందు స్నానం చేయించొద్దు, చర్మం చెడిపోతుంది అని చెప్పి మా భక్తులు ఎంత అంటే నేను ఒప్పుకోలేదు. వారి చర్మం చెడదు, వారు యోగులు అని నేను 45 నిమిషాలు ఉపన్యాసం చెప్పాను వారి గురించి. ఆ పుస్తకం ఇప్పుడు మీకు ఇస్తాం. తర్వాత స్నానం చేయించాం, చర్మం ఏం కదలేదు. అసలు వీరి దేహం మృతదేహం అనే భావన ఎవరికి కలగలేదు. అలా ఏప్రిల్ 6వ తేదీ వారి మహాసమాధి. ఇప్పుడు ఆ సమాధి మందిరం అక్కడ నిర్మాణం అవుతుంది. బ్రహ్మంగారి గురించి ఒక మాట చెప్తాను. బ్రహ్మంగారు వచ్చేటప్పటికి కుల మతాల పోరాటం ఒకటి ఉంది. 17వ శతాబ్దంలో బ్రహ్మంగారు వచ్చారు. ఆ రోజుల్లో స్త్రీకి స్వేచ్ఛ లేదు, పచారి కొట్టుకు పోవడానికి లేదు, వెలుపలికి వెళ్ళడం లేదు, ఇతరులతో మాట్లాడటం లేదు, ఇంటి నుంచి దాటి రావడం లేదు. అలాంటి రోజుల్లో తర్వాత వాళ్ళకి రజస్సులో పూర్వ వివాహం, బాల్య వివాహాలు, రజస్సులాంత వివాహం లేదు. దాని మీద బ్రహ్మంగారు దాడి చేశాడు. 3 యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్ట్యమునకు పొగలినారు, కలియుగాన కాంతలెలనేలగలరయా కాళికాంబ హంస కాళికాంబ అంటూ ఈ సాహిత్యాన్ని వారు చెప్తూ, ఆయన తనకి 38వ సంవత్సరం, అమ్మవారికి 36వ సంవత్సరం ఏట వివాహం చేసుకొని రజస్వలానంతర వివాహమే చేయాలి, స్త్రీకి బాల్య వివాహం చేయకూడదని నిషేధించి దాని మీద సమాజంలో పోరాడి ఈ స్త్రీకి స్వాతంత్రం ఇచ్చినవాడు ఆయన, రజస్వలానంతర వివాహం ఇచ్చినవాడు ఆయన, స్త్రీకి పచారి కొట్టుకు వెళ్ళే స్వాతంత్రం ఇచ్చినవాడు ఆయన, స్వేచ్ఛ ఇచ్చినవాడు ఆయన, రాజకీయాల్లో రావడానికి వాడు అన్ని రంగాల్లో రాణించడానికి కారణం అంటే ఆ రోజు బ్రహ్మంగారు చేసినటువంటి పెట్టినటువంటి భిక్ష. అది స్త్రీకి స్వేచ్ఛనిచ్చాడు, కులమతాల సమన్వయం చేశాడు, అందరూ కలిసి బతకండి అని చెప్పాడు, మానవతావాదంతో ఉండండి అని చెప్పాడు, సమాజంలో అందరూ సమాజం క్షేమాన్ని కోరుకోండి చెప్పండి, పుట్టిన ప్రతి మనిషి సమాజానికి ఏదైనా సరే తన వంతు సేవ చేయాలి, జీవితం ఉపయోగపడాలి అంటూ ఈ విధంగా వారి తత్వాన్ని చెప్పుకుంటూ బ్రహ్మంగారు వచ్చారు. ఇప్పుడు మీరు ఇందనక కాలజ్ఞాన పుస్తకం గురించి ప్రస్తావించారు కదా, వీరి పుస్తకాన్ని జేజీ నాయన అనే ఒకరు ఎవరో ఆజ్ఞాపించడం వల్ల రాశారు అని విన్నాను. ఆ విషయం గురించి విషయం ఏంటంటే వీరు బోధామృతం అనే గ్రంథం రాశారు. 1974లో ఉప్పుగుండ్రులో అమరాకృష్ణమూర్తి గారు పొగత్తనాల వ్యాపారం ఇండస్ట్రియల్ ఆయన వ్యాపారంలో బాగా నష్టం వచ్చి అది ఇబ్బందులు జరిగి అర్ధరాత్రి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ అన్నగారు కూడా వ్యాపారస్తుడే. వాళ్ళంతా పట్టుకొని ఆపి వాళ్ళ అన్నగారు గురుగారు భక్తుడు. అప్పుడు గురుగారి దగ్గరికి గొమ్మవరం తీసుకొచ్చి అడిగారు, స్వామి మాకు వ్యాపారం నష్టం వచ్చింది, ఏం చేయమంటారు అని అడిగితే గురుగారు ఏం చెప్పాడంటే, దాన్ని ధ్యానం చేస్తే బ్రహ్మంగారు ఏం చెప్పాడంటే, బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి తాడపత్ర గ్రంథాన్ని ముద్రణ చేయించమనండి, వ్యాపారం బాగుంటుంది అని చెప్పారు. ఆయన మహద్భాగ్యం అని చెప్పి గురువుగారిని కారులో తీసుకొని మఠం వెళ్ళాడు. కందిమల్లేపల్లె, కడప జిల్లా. అక్కడ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు అప్పుడు మఠాధిపతులు పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళి అచలానంద స్వామి వారు గురువుగారు కృష్ణమూర్తి గారు చెప్పాడు, మా గురువుగారు తాళపత్రం ముద్రణ చేయించమన్నారండి, మీరు అనుమతి ఇస్తే నేను ముద్రణ చేయిస్తాను అన్నాడు. ఏమండి ఇప్పటివరకు ముద్రణ చేస్తే ఏం జరుగుతుందో భయంతో మేము ముద్రణ చేయలేదు, అచలానంద స్వామి మరో బ్రహ్మంగారు ఆయన చెప్తే మేము చేస్తాము ఆయన ముద్రణకు అనుమతి ఇవ్వడం, అలా ముద్రణ జరగడం. ఆ ముద్రణ పీఠికలో రాశారు వాళ్ళు ఏమని, 36 సంవత్సరాలు కలిగినటువంటి బ్రాహ్మణ బ్రహ్మచారి, పెళ్ళూరు వెంకట సీతారామంజలి బ్రాహ్మణ బ్రహ్మచారికి బ్రహ్మంగారు దర్శనం ఇచ్చి ముద్రణ చేయించడం చెప్పడం ద్వారా మేము ముద్రణలో తీసుకొచ్చామని చెప్పి వారే రాశారు ఆ గ్రంథంలో. అలా అచలానంద స్వామి వారి ద్వారా కాలజ్ఞానం మనకి ఇప్పుడు నేను చెప్పే కాళికాంబ సప్తశతి పద్యాలు, వచన కాలజ్ఞానం, సిద్ధార్థ శతకం, వీరకాళికాంబ శతకం, కాళీమూడు గ్రంథాలు వివిధ భాగాలు విభజించి ఆ గ్రంథం ముద్రణ చేయడం, అప్పటి నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉండటం జరిగినటువంటి విషయం. ఈ జేజీ నాయన అనే ఆయన, జేజీ నాయన అంటే బ్రహ్మంగారికే జేజీ నాయన అని పేరు. బ్రహ్మంగారిని అందరూ జేజీ నాయన అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే గ్రామాల్లో ప్రతి వాళ్ళు జేజీ నాయన అంటే తాతగారని, పెద్దవాడని, కుటుంబానికి పెద్దని రకరకాలుగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళితే ఏ కోరికైనా నెరవేరుతుందని, ఏదైనా జరుగుతుందని అందరికీ నమ్మకం ఉన్నది. ఎవరైనా బ్రహ్మంగారి మఠం వెళ్ళి ఆ సమాధి చుట్టూ 3 చుట్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి మనస్ఫూర్తిగా వాళ్ళకున్న సమస్యను చెప్పుకుంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. దీనికి అనేక రకాలైన నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పటికీ బ్రహ్మంగారు తపస్సులో ఉన్నాడు. ఆయన బ్రహ్మంగారుల తపస్సులో ఉండి నేను వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వీరభోగ వసంతరాయాలుగా నేను మళ్ళీ సమాధి నుంచి వస్తాను, ఈ లోపల అనేక కాలజ్ఞానాల విషయాలు జరుగుతాయని
మరి చెప్పారు. అందులో సమాధి అయిన వాళ్ళంతా దేహాన్ని వదిలేసిన వాళ్ళ తర్వాత బ్రహ్మం గారు సజీవంగా ఇప్పటికీ తప చేస్తున్నారు, మళ్ళీ సమాధి నుంచి వస్తారు. ఈ సమాధికి మిగతా సమాధులకి వ్యత్యాసం అది. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కొంతమంది మహాయోగుల జీవిత చరిత్రలు చూసినప్పుడు గురువులే శిష్యుల యొక్క కర్మలు తీర్చడం, రోగాలను తీర్చేయడం, అలాగే గురువులే శిష్యుని యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులను తొలగించడం ఇట్లాంటివి జరుగుతుంది. అలా అచలానంద వారు కానీ బ్రహ్మంగారి జీవితంలో కానీ జరిగిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అచలానంద స్వామి జీవితంలో గురువు ఏంటంటే, శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు, హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబ హంస కాళికాంబ. అంటే గురువుని శరణాగత భావంతో ఎవరు సేవిస్తారో వాళ్ళ సకల బాధ్యతలు గురువు స్వీకరిస్తాడని. సోమవారంలో గుడి కట్టించినప్పుడు నరరాడు చెక్కుతూ ఉంటే ఆ రాళ్ల ముక్కలు ఎదురుగా ఒక ఇంటి అమ్మడం ఉంది. ఆవిడ రాళ్ళు తీసుకొచ్చి ఆ పశువులకి తొట్టేయించుకోవాలని చెప్పి రాళ్ళు తీసుకెళ్ళింది. వాళ్ళ పశువులు ఒక రోజుల్లో మేత మేయలేదు. ఆమెకు అర్థం కాలేదు. తర్వాత పక్కన వాళ్ళంతా ఏం చేసామంటే ఆ రాళ్ళు తీసుకొచ్చాను అన్నది. క్షమాపణ చెప్పుకో గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఆ గుళ్ళోకి తీసుకొచ్చావు కదా అంటే, అప్పుడు ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ ఉండిలో కొంత డబ్బులు వేసి నా తప్ప క్షమాపణ తెచ్చుకుంటే వెంటనే పశువులు మేత వేసాడు. ఆ గుళ్ళో ఆ ఊళ్ళో ఒక దొంగను అతను ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తాడు. గుళ్ళో గంట దొంగతనం చేశాడు. వేసవకాలం గుడి వెనక చెరువు ఉంటుంది మొత్తం. ఆ గంట తీసుకొని చెరువులో సగం దూరం వెళ్ళగానే ఎండిపోయిన చెరువు పడిపోయాడు. అర్ధరాత్రి ఇప్పుడు పడిపోయాడు. ప్రొద్దున ఎవరు అటు వెళుతుంటే చూశారు. ఏంటని చూస్తే ఊళ్ళో జనమంతా వచ్చారు. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, శ్వాస అయితే ఉన్నది, నోట్లో స్వంగారుతూ ఉంది, ఈ చెయ్యి గంట అడ్డం ఉంది. అప్పుడు అందరూ వచ్చి గురువుగారిని తీసుకెడితే గురువుగారు వెళ్ళి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఆ పిల్లవాడి అతని శిరస్సు మీద చేయి పెడితే అప్పుడు లేచి కూర్చొని గురువుగారు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఇంకా నేను దొంగతనాలు చేయనని చెప్పి ఆ రోజు నుంచి అతను దొంగతనాన్ని మానుకోవడం జరిగినటువంటి విషయం. తర్వాత స్వయంగా నాకు టీబీ వచ్చింది. అప్పట్లో 1972 ప్రాంతం. టీబీ కింద మందులు లేవు ఆ రోజుల్లో. డాక్టర్లు ఏం చెప్పారంటే చెన్నై పొమ్మన్నారు. చెన్నై వెళితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లంగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, మేము 4 రోజులు మందులు ఇస్తాం, ఈ 4 రోజులు మందులు వాడిన తర్వాత వస్తే మా లెక్క ప్రకారం గ్యారంటీ లేదు, కొంచెం సమయం తీసుకుంటుంది అంతే అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ మందులు తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత గురుగారికి చెప్పాను. గురుగారు ఏం చెప్పారంటే ముందు వాడితో గురుగారు చెప్పాను. గురుగారు ఏం చెప్పారంటే 2 రోజులు తిరిగిన తర్వాత మా ప్రక్కన ఒక దేవాలయం ఉంది, గురుగారి శిష్యులు, అక్కడికి వెళ్ళి రెడ్డిపాలెం ఉంటుంది, అక్కడ నారాసం ఉంటుంది, అక్కడ వెళ్ళి ప్రదక్షిణ చేస్తే నీకు తగ్గుతుంది ఈ టీబీ అని చెప్పాడు. నేను వెళ్ళని చెప్పాను. నాకు మీరే గురువు, ఇక్కడ ఏం చేయమంటారు చెప్పండి, గోచి పెట్టుకొని పొలు దండాలతో ప్రదక్షిణ చేయమంటే చేస్తా, ఏం చేయమని చేస్తాను. సరే కొన్ని రోజులు వాదం జరిగింది, నేను వెళ్ళలేదు. చివరికి ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఉండి అన్నాడు, నేను అక్కడే ఆ గుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాను, రోజు విభూతి కలిపి ఇంత విభూతి గ్లాసులో నిండుపోయిన నీళ్ళలో గ్లాసు నీళ్లు తీసి విభూతి కలిపి నాకు ఇస్తే ఆ నీళ్లు తాగి నేను 4 రోజుల తర్వాత చెన్నై వెళితే ఆయన ఎక్స్రే తీసి మీకు టీబీ అని చెప్పింది ఎవరు అని అన్నాడు ఆయన. ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ అంతా సమావేశం అందరు కలిసి కూర్చొని మళ్ళీ దగ్గర నుండి మళ్ళీ ఎక్స్రే తీశారు. అందులో నా మకాన్ని బొట్టు ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, స్వామి మీ గురువుగారు ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడండి అని చెప్పాను. ఈ మీ గురువుగారు చాలా గొప్పవాడే, ఆయన మరో దేవుడు, మెడికల్ సైన్స్కి ఈ అవకాశం లేదు, మీకు మరో జీవితం వచ్చేసింది పొమ్మని చెప్పాడు. ఇలా అనేక మందికి, ఒక అమ్మాయి క్యాన్సరు 4th స్టేజ్లో ఉంటే మాకు 40 కిలోమీటర్లో పందిళ్ళపల్లి గ్రామంలో హరిజన స్త్రీ, ఆ అమ్మాయికి ఎవరో చెప్పారని మా గ్రామం వస్తే అప్పుడు గుడి మొండి గోడలు ఎంతవరకే లేచాయి. గురువుగారి దగ్గరికి వస్తే గురుగారు అమ్మ 40 రోజులు ఇక్కడే ఉండి ప్రదక్షిణ చేయమన్నాడు. 40 రోజులు ఉండి ఆ అమ్మాయి అక్కడే ప్రదక్షిణ చేసి ఆ అమ్మాయి అక్కడే భోజనం చేసి అక్కడే ఉంటే 40 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఆనవాళ్లే లేవు, 4th స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్. ఇలా గురువుగారి దగ్గర అనేక రకాల మహిమలు, అనేక రకాలు. సర్పం గరిచి గేదె కింద పడి చచ్చిపోయి కొనూపిరితో ఉంటే ఈయన వెళ్ళి అలా ఈయన బాహ్యశాంపలో ధ్యానం చేస్తాడు గురువుగారు. అలా ధ్యానం చేసి 5 నిమిషాలు ఆ దృష్టిని ఆ గేదె మీద ప్రసరిస్తే అది లేచి గురువుగారి పాదాలు నాకి. ఇంకొక విషయం చెప్తాను. ఉప్పుకుంటలు ఎంబీబీఎస్ డాక్టర్ అన్నాడు. మా గురువుగారు 7 గంటలప్పుడు సూర్యుని చూసి 15-20 నిమిషాలు ధ్యానం చేస్తాడు కళ్ళు తెరిచి బాహ్యశాంపులో. ఈ మాట ఆయనకి చెప్తే 10 నిమిషాలు కాదు 5 నిమిషాలు చూసినా రెటీనా పోతుంది, నేను నమ్మనన్నాడు. సరే మీరు రాని అని చెప్పాం. ఒకరోజు ఆయన వచ్చాడు, మేమిద్దరం పక్కన ఉన్నాం. ఆయన ఎప్పుడే ధ్యానం ఉన్నాడు గురుగారు. మేము 45 నిమిషాలు ఆయన పక్కన ఉంచున్నాం. 45 నిమిషాలు ఆయన కళ్ళు తెరిచి సూర్య నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన పెద్ద దేవుడు అంటే నమ్మకలేదు. అప్పుడు ఆయన గురుగారు పాదాలు పడుతూ నమస్కారం చేసి, మీ గురుగారు భగవంతుడయ్యా అని చెప్పాడు.
ఇలా అనేక రకాల మహిమలు. ఆయన అఖండ బ్రహ్మచారి, మహాతపస్వి, సాధకుడు, ఇహభోగాల్లో ఏ రకమైన ప్రవేశం లేనటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు, భోజనంలో కూడా రుచిని కోరుకున్నటువంటి వాడు, ఆకులో వచ్చినటువంటి వాళ్ళ కంచంలోకి వచ్చిన పదార్థం బ్రహ్మ పదార్థం అని భావించేవాడు. మనం అంటాం కదా అన్న బ్రహ్మ, అంచెబ్రహ్మ, భోక్త బ్రహ్మ అని. ఆ విధమైన భావజాలంతో ఉండేవాడు. అందువల్ల వారు దేహం, నేను చెప్తాను ఉపన్యాసాలు, మాంసదేహం మంత్రదేహం కావాలి, మంత్రదేహం యోగదేహం కావాలని. అందువల్ల వారి దేహమే యోగదేహం. ఓం ప్రశాంత్. స్వామి వీరబ్రహ్మం గారు అంటే మనకి వచ్చినప్పుడు మనకి వారు షట్చక్రాల గురించి కానీ కుండలిని సాధన గురించి కానీ చాలా డీప్గా చెప్తారు. అలాగే ఈ షట్చక్ర సాధన, కుండలిని సాధన అనేది వీరబ్రహ్మం గారి దగ్గర నుంచే బాగా ప్రాచుర్యమైంది. ఇంకా షట్చక్రాల పేర్లు కానివ్వండి, ఇవి కానీ సామాన్యులకు తెలిసినాయి అంటే ఆ వారి వల్ల. అయితే ఇప్పుడు అచలానికి లోనేమో సాధన లేదు, వీరబ్రహ్మం గారు చెప్పింది దాంట్లో ఎక్కువ సాధనలు ఉన్నాయి. ఈ రెండింటిని ఎట్లా అచలానందుల వారు కలిపారు? అలాగే ఈ సాధన గురించి కూడా గురు ముఖాన విన్న కుండలిని శక్తి మేలు కురిపియారు మెట్టు లెక్క దూర దృష్టితోడ దూర శ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబం అంటూ బ్రహ్మంగారు చెప్తాడు. గురు ముఖాన విన్న కుండలిని శక్తి గురువు ద్వారా తెలుసుకోవాలి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం. మూలాధారంలో వినాయకుడు ఉంటాడు. ఎలా సాధన చేయాలి? స్థిరాసనంలో కూర్చొని చిన్ముద్ర పెట్టి, ఎందుకు కలపనంటే ప్లస్లో మైనస్ 2 సంకల్ప ప్రయత్నం రావడానికి. స్థిరాసనంలో కూర్చొని మనోమార్తాలను ఏకం చేసి, మనసును ఏకాగ్రత చేసి, మూలాధారంలో ఒకటి మీరు శ్వాసను ఒక పుస్తకం రాశారు, అద్భుతంగా రాశారు. ఇది ఈ తరం వాళ్ళకి, రాబోయే తరం వాళ్ళకి, తరతరాల వాళ్ళకి ఇది ప్రామాణికమైన గ్రంథం. శ్వాసకోశములను చక్క నుంచేవాడు, స్నానపాన భోజనములను ఎరిగి చేయువాడు యోగ సిద్ధుడు ఆచార్యుడు అన్నాడు బ్రహ్మంగారు. శ్వాసకోశములను చక్క నుంచేవాడు. ఈ కుండల శక్తి శ్వాసకు సంబంధించింది. అందువలన రేచక పూరకాలని చేస్తూ, రేచక పూరకాలని ఎడాపెంగడనాడు నుంచి సుషంలోకి పంపించగలిగితే, మూలాధారంలో సుషంలోకి పంపిస్తే అక్కడ విఘ్నేశ్వరుడు దర్శనం అవుతాడు. ఇక్కడ నేను బ్రహ్మంగారి చరిత్ర రాసి దీని గురించి వివరంగా రాశాను. ఇక్కడ 2 రకాల సాధన, అద్వైత సగుణ సాధన, నిర్గుణ సాధన. నిర్గుణ సాధన మాత్రం వినాయకుడిని, బ్రహ్మదేవుడిని, విష్ణుమూర్తిని, ఈశ్వరుణ్ణి, ఇంద్రుణ్ణి, సూర్యుడిని, పరమాత్మని చూస్తారు. అదే నిర్గుణ సాధన అయితే దేవతలు ఉండరు, అక్కడ దివ్యాత్మను చూస్తారు, అంటే ఆత్మశక్తిని చూస్తారు. అయ్యే చక్రాల్లో ఆత్మదర్శనం చేస్తూ వస్తారు. 4 దళాల రూపంలో ఆత్మ ఉంటుంది. ఇప్పుడు 4 దళాలు వినాయకుడు ఉంటాడు. మనసును అంతర్ముఖం చేసి సుషుమ్నంలోకి పెడితే వినాయకుడు కనిపిస్తాడు. ఎవరైతే మూలాధారంలో వినాయకుడి దర్శనం జరుగుతారో జన్మల కర్మ సంస్కారం పరిసమాప్తం అవుతుంది. ఒక్క వినాయకుడిని చూస్తేనే. ఇక ఆ వినాయకుడిని చూడగలిగాడు అంటే మిగతా చక్రాల సాధన అతను సులువు అవుతుంది. ఒక్కొక్క చక్రంలో మనం వస్తాం. దీన్ని అచలంగా ఎలా చూడాలంటే, అక్కడ వినాయకుడిని చూస్తాం. అచలంగా చూడటం ఏంటంటే వినాయకుడు లేడు, దళాలు ఉన్నాయి, శూన్యం ఉన్నది అక్కడ, అంటే ఏమీ లేదు, ఏమీ లేని స్థితి. ఇక్కడ ధ్యానం ఎలా? అక్కడ వినాయకుడిమే మనసు లేపు. ఇక్కడ ధ్యానం అంటే నిశ్చల స్థితి, అంటే మనస్సులో శూన్య స్థితి. సగుణం లేదు, నిర్గుణం లేదు, నిర్గుణాతీతం. ఈ నిర్గుణాతీతం అంటే మనస్సు ఏ సంకల్పం లేకుండా, ఏ దృశ్యాన్ని చూడకుండా. ఇప్పుడు సగుణ రూపంలో కూడా అంతర్ముఖ స్థితికి వెళ్తే అదే వస్తుంది. సగుణ రూపంలో కూడా అంతర్ముఖ స్థితి వెళితే ఆ చూసే దృశ్యం కనిపిస్తుందో, ఆ బ్రహ్మంగారు ఉండడు. అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమీ తెలియని స్థితిలో 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటో 2 గంటలో ఉంటే దీన్ని సమాధి స్థితి అన్నారు. ఈ సమాధి స్థితే అచల స్థితి, అచల అద్వైత స్థితి. ఇదే అచల స్థితి, ఇదే అంతర్ముఖ స్థితి, ఇదే అమనస్క స్థితి. సాంఖ్యతారక అమనస్కాలు అన్నట్లుగా ఇది అమనస్క స్థితి. అందువల్ల ఆ స్థితిలో అచలానుభవం ఉంటుంది, అద్వైతానుభవం ఉంటుంది. అయితే సాధన చేస్తున్నప్పుడు మన కుండల్ని ఇడా పింగళంలో చాలామందికి వెళ్ళి చాలా విపరీతాలు జరుగుతూ ఉంటాయి. ఇడాలో యాక్టివేట్ అవ్వటం వల్ల కొన్ని విపరీతాలు జరుగుతాయి, కొంత పింగళలో జరగటం వల్ల తెలియకుండా వాడికి ఏంటంటే శక్తిపాతం అనేది జరిగిన తర్వాత ఈ వైభోగ కాంక్షలు పెరగటము, చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలే చిన్న చిన్న విషయాల్లో దొరికిపోవటము అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కుండలిని ఎలా పట్టుకుంటే
ఇలా పడిపోకుండా, అంటే హరిషడ్ వర్గాల్లోనూ మిడిల్ డ్రాప్ కాకుండా హరిషడ్ వర్గాల్లోనూ, ఇప్పుడు మామూలుగా ఈగో ఉంటే భౌతికమైన ఈగో, లేదంటే స్పిరిచువల్ ఈగో, నేను ఇంత గురువుని, ఇంత ఇది అనే భావనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సాధనలో. అంత గొప్పవాళ్ళు, వాళ్ళకి అంత జ్ఞానం ఉన్నా కానీ కొన్ని కొన్ని విషయాల్లో అబ్బా ఇంత గొప్పవాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారనే భావన కలుగుతుంది, పరాధీనం అవుతున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇది, ఈ ఆట ఏంటి? భగవంతుడు ఒకసారి కదిలినప్పుడు ఎందుకు మిడిల్ డ్రాప్ చేస్తుంటాడు, ఎందుకు నిలబెట్టడు, ఎందుకు ఈ పరీక్షలు వస్తుంటాయి, ఈ సాధనలో ఎట్లా ముందుకెళ్ళాలి? మంచి ప్రశ్న. ఈ విషయం ఏంటంటే, అందుకనే కుండలిని యోగం చేసేటప్పుడు, అంటే షట్చక్ర యోగం చేసేటప్పుడు గురువు సన్నిధిలోనే చేయాలి, గురువు యొక్క అనుగ్రహంతోనే చేయాలి, గురువు యొక్క సలహాలతోనే చేయాలి. గురువు దగ్గర లేకుండా చేస్తే మీరు చెప్పినటువంటి విపరీత పరిణామాలు వస్తాయి. సాధనలో ఎందుకు విఫలమవుతున్నారంటే మాయ ఎప్పుడు ఉంటుంది. మాయ మహత్వం రెండు కలిసి ఉంటాయి. నువ్వు మహత్తును ఆశ్రయించినప్పుడు నీకు యోగ భోగం వస్తున్నప్పుడు ఇహభోగం వెంటాడుతూ ఉంటుంది. ఇహభోగాన్ని ఆచరించకుండా ఉండాలంటే యోగభోగాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇహభోగం ఎప్పుడైనా వస్తుందని జాగరూకత కలిగినటువంటి వాడు జోలికి వెళ్ళకుంటాడు. మనస్సు ఎప్పుడైనా విషయ ప్రేరేపితమైతే, అది చిన్న విషయమే కానివ్వండి, మనం ఎప్పుడు స్వీట్ మానేసాం, ఒక్కసారి తిందామనిపించింది అనుకోండి, ఒక్కసారి తిందామంటే మరోసారి తిందామనిపిస్తుంది కదా, ఎందుకు అడుగుతున్నావు, తినడానికి లేదు అని నీ మనసుకు చెప్పేసి దాని జోలికి వెళ్ళకు. అందువల్ల బ్రహ్మీ స్థితిలో నిరంతరం ఉంటే, సాధన జాగ్రత్తగా చదువుతుంటే, ఏమండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు విఫలమవుతారంటే, ఏంటంటే మిడిల్ డ్రాప్ ఎవరు అవుతారంటే, ఎక్కడో సాధన తగ్గిపోతున్నది, సాధన చేస్తున్నాను అనుకుంటూ చేయవలసిన స్థాయిలో చేయనప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధన జాగ్రత్తగా చేస్తూ ఎప్పటికప్పుడు, నేను అందుకని ప్రతిరోజు ఏం చెప్తున్నాను, రాత్రిపూట విచారణ చేసుకోండి మీ జీవితాన్ని. సాధన చేసేవాడు చేయనివాడు, ఈరోజు ఏం చేసాం, మంచి పనులు ఏం చేసాం, చెడు ఏం చేసాం, ఎంత చెడు నష్టం జరిగింది, రేపు ఈ నష్టం జరగకూడదు, ఎంతమంది జరిగింది, రేపు ఈ మంచి ఎక్కువ జరగాలి అని విచారించుకోండి. అదే సాధనకు వస్తే ఇవాళ సాధన సరిగా జరగలేదు, ఏం చేత, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మాట్లాడారు, అవాంతరం వచ్చినాయి, రేపు ఎవరు వచ్చినా మాట్లాడకూడదు. ఇలా ఏ రోజుకు ఆ రోజు విచారించుకుంటూ సాధన చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు విచారించుకునే వాళ్ళకి ఈ ప్రమాదం ఉండదు. మాయ ఎప్పుడు వెంటనే ఉంటుంది. మాయ మహత్తు రెండు పరమాత్మ యొక్క అంశలే, మాయ కూడా పరమాత్మ యొక్క అంశే. అందువలన ఎప్పుడు మహత్తుని అంటి పెట్టుకొని ఉండాలి, గురువుని అంటి పెట్టుకొని ఉండాలి, గురు బోధనల ప్రకారమే నడవాలి, గురువు యొక్క ఆజ్ఞ అనుకున్న ప్రకారమే నడవాలి. సాధన తప్పకూడదు, సాధన జాగ్రత్తగా చేయాలి, సాధన నిబద్ధతగా చేస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేవాళ్ళంతా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఈ సాధన తగ్గినప్పుడు ప్రలోభాలు వస్తూ ఉంటాయి, యోగ పతనం అవుతుంది. ఇందనక మీరు మాట్లాడుతున్నప్పుడు గురువు గారు 3 గంటల ఆసన సిద్ధి అనేది అంటారు, 7 గంటలు చేయించారండి. ఒక ఆసనము ఎప్పుడు సిద్ధించినట్లు అవుతుంది, ఎలా సిద్ధిస్తుంది, దానికి శరీర పరిశ్రమ ఏంటి, మానసిక పరిశ్రమ ఏంటి, శరీర తత్వాలు, ఆహారం ఎలా ఉండాలి ఒక ఆసన సిద్ధి జరగాలంటే? అద్భుతం, మంచి ప్రశ్న. ఈ సాధకులందరికీ అవసరం. పతంజలి యోగ సూత్రాల్లో 3 గంటల ఆసనం తీయకుండా కూర్చుంటే యోగం వస్తుందన్నాడు. ఎందుకన్నాడు ఆయన మాట? ఆ మాట అనడంలో అభిప్రాయం ఏంటంటే, వారి అభిప్రాయం ధ్యానంలో మనసు కుదరకుండా వీడు 3 గంటలు కూర్చోలేడు. సాధనలో పట్టు దొరకకుండా ఎవరు 3 గంటలు కూర్చోలేరు. 3 గంటలు కదా, గంట కూడా కూర్చోలేము, అరగంట కూడా కూర్చోలేము. అరగంట ధ్యానం చేస్తున్నామంటే అరగంట పట్టు దొరికింది అని, అరగంట 40 నిమిషాలు దొరికామంటే ఇంకో 10 నిమిషాలు పట్టు దొరికిందని, 40-50 నిమిషాలు చేసామంటే ఇంకో 10 నిమిషాలు పట్టు దొరికిందని. ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నామంటే సాధన పెరుగుతున్నది, సాధనలో అనుభవం పెరుగుతుంది, మనసు సాధనలో రమిస్తున్నది, బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నది. బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు, అన్యులకు తెలుపనలవి కాదు, ముక్తి గోరునట్టి భక్తులకిది దారి. కాబట్టి బ్రహ్మ విద్య గురువు వలన సంప్రాప్తిస్తుంది, గురువుని ఆశ్రయించి చేయాలి, గురువు చెప్పినట్టు చేయాలి. ఈ అనుభవాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ అనుభవాన్ని ఇలా పెంచుకుంటూ ఆ బ్రహ్మానందంలో మనసు రమిస్తే యహోభోగాలు తుచ్చమైనటువంటివి, వాటి వైపు మనసు పోనే పోదు, అవసరం లేదు. ఈ బ్రహ్మీ స్థితి నుంచి ఎవరైనా పతనం అవుతున్నారంటే సాధన ఆగిపోతే, సాధన తగ్గిపోతే. అందులో బ్రహ్మానందం, ఈ బ్రహ్మానందం అంటే పరమాత్మని తన దర్శనం చేస్తూ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి పొందే ఆనందం బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్ని ఎవరు ఎంత ఎక్కువసేపు అనుభవించగలరో, అందుకని 3 గంటలు ఆసన సిద్ధి అంటే 3 గంటలు నువ్వు బ్రహ్మానందం అనుభవిస్తేనే సిద్ధిగలవు. అందులో 7 గంటలు కూర్చున్నామంటే 7 గంటలు అంతర్ముఖ స్థితిలో పరమాత్మను దర్శిస్తూ ఉండగలిగాంగటగా కాళ్ళు నొప్పి పుట్టలేదు, ఆసనం నొప్పి పుట్టలేదు, శరీరం స్పందించలేదు, శరీరం సహకరించింది,
శరీరం కూడా తన ఉనికిని కోల్పోయి ఈ బ్రహ్మానంద స్థితిలో ఓలాడుతూ ఉన్నది కనుక, అంటే శరీరాన్ని కూడా బ్రహ్మానంద స్థితిలోకి తీసుకురాగలిగాం కనుక, మనసు బ్రహ్మానందాన్ని అనుభవించినప్పుడు శరీరం కూడా దాన్ని సహకరిస్తుంది కనుక, ఏ మనిషి అయినా ఎంత ఎక్కువసేపు, పూర్వం ఋషులు సంవత్సరాల పాటు తపస్సు చేశారు, వాళ్ళ మీద పుట్టలు పెరిగాయి, తెలియలేదు. ఇదే ఈ తపస్సే, ఇంతకన్నా వేరే ఏం లేదు. నువ్వు బ్రహ్మానంద స్థితిలో ఉంటే ఎన్ని గంటలైనా ఎన్ని సంవత్సరాలు ఉండగలవు. కనుక శరీరం సహకరించడానికి, ఆసన స్థితి కలగడానికి, అంతర్ముఖ స్థితి పొందగలిగే స్థితి వస్తే సాధ్యమవుతుంది. సాధనకి ప్రాణాయామానికి, సాధన ప్రాణానికి లేకపోతే ప్రాణాయామానికి వీటికి ఉన్న సంబంధం ఏంటి? ఆ ప్రాణ చలనం అనేది ప్రాణాయామం వల్ల ఎలా జరుగుతుంది? ప్రాణాయామం అనేది ప్రతి మనిషి చేయాల్సినటువంటి యోగ సాధనలో ఒక భాగం. ఎక్సర్సైజు, ఆసనాలు, ప్రాణాయామం దేహారోగ్యానికి, మానసిక ఆరోగ్యం ఒక భాగం. కొందరు ప్రాణాయామం ద్వారానే పూర్తిగా అదే సాధన అనుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. శ్వాస మీద ఆధారపడి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్వాస జీవుడు కనుక దాన్ని ధ్యానిస్తే భగవంతుని దర్శించినట్లనేది వాళ్ళ భావన. ఇది తప్పేం కాదు. ఈ మార్గంలో రెండో మార్గం ఏంటంటే శ్వాస దేవుడే, ప్రాణాయామం ద్వారా నియంత్రించడం ఒక భాగం అయితే, రేచక పూరక కుంభకాలు ఇది ఒక భాగం అయితే, రేచక పూరకాల ద్వారా కుంభకంలోకి పెడతాం. రెండవది సహజ ప్రాణాయామం. సహజ ప్రాణాయామం అంటే ధ్యానం ద్వారా. నువ్వు ధ్యానంలో అంతర్ముఖ స్థితికి వెళితే శ్వాస సహజంగా స్లో అవుతుంది. శ్వాసలో అంతర్ముఖ స్థితికి వెళితే, ధ్యానంలో మన అంతర్ముఖ స్థితికి వెళితే శ్వాస వేగం తగ్గుతుంది. ఎడాపింగడనాడు కనుక వేగం తగ్గుతుంది. వేగం తగ్గి 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 పూర్తిగా ఆగిపోయే స్థితి కూడా వస్తుంది. అందువల్ల ధ్యానం ద్వారా సహజ ప్రాణాయామం తీసుకోవచ్చు, ప్రాణాయామం ద్వారా ప్రాణాయామంలో ధ్యానం చేయొచ్చు. అయితే ప్రాణాయామంలో ధ్యానం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రాణాయామంలో చేసేటప్పుడు ప్రాణాయామంలో స్కాల్ అయినటువంటి గురువు దగ్గర మాత్రమే దాన్ని చేయాలి. ప్రాణాయామంలో చేసేటప్పుడు ప్రాణాయామంలో స్కాల్ అయిన గురువు ద్వారానే సాధన చేయాలి. అయితే ప్రాణాయామంతో చేసే సాధన డైరెక్ట్ మెడిటేషన్ అంటే ఈ ధ్యానంలో ఏది త్వరగా వస్తుందంటే, దేనిలో అయినా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. దేనిలో వెళ్ళి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది సాధన చేస్తారు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏదైనా 1 గంట 2 గంటలో సాధన చేస్తారు. చేసిన తర్వాత ఆ సాధనని శరీరంలో ధారణ చేయటంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ ధారణ అనేది ఎప్పుడు వస్తుంది? ఆ ధారణ స్థితి దొరక్కని చాలామంది సాధనలో ముందుకు వెళ్ళలేక గిలగిలా కొట్టుకుంటున్నారు. ధారణ స్థితి ఎప్పుడు, ఆ తన్మయత్వ స్థితి ఎప్పుడు పొందుతారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగాలు. ఇది అష్టాంగ యోగాలకు సంబంధించింది. ధ్యానం చేసేటప్పుడు అష్టాంగ యోగాలన్నీ వదిలిపెట్టి ధారణ కనుక తీసుకుంటే, నేరుగా ధ్యానం చేసేవాడైనా, అష్టాంగ యోగాల ద్వారా చేసేవాడైనా, ప్రాణాయామం ద్వారా చేసిన వాడైనా ధారణ చేయాల్సిందే. ఈ ధారణ అనివార్యం. ఈ ధారణ ఎలా జరగాలంటే భగవంతుని రూపం ద్వారా జరగాలి. ధారణ చేసేటప్పుడు ఆజ్ఞాచర క్రమంలో అచలానంద స్వామి అంటే ఎవరైనా సరే వాళ్ళ గురువుని కానివ్వండి, ఇష్టదేవని కానివ్వండి, అక్కడ అచలానంద స్వామిని చూస్తూ ఉన్నప్పుడు అచలానంద స్వామి కనిపిస్తున్నాడు, నా సంకల్పాలు వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? సంకల్ప నిరోధం చేయాలి. అప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ప్రాథమిక స్థాయిని చెప్తున్నాను. జై వీర బ్రహ్మజై, గోవిందమామ జై, జై వీర బ్రహ్మజై, అచలానంద స్వామి జై, ఒక నామాన్ని యాడ్ చేసి ఆ రూపాన్ని చూస్తున్నాను. నిదానంగా సంకల్పాలు శుద్ధమడిగినాయి. నేను ఈ నామం కూడా ఆపేశాను. ఇప్పుడు అచలానంద స్వామిని మాత్రమే దర్శనం చేస్తున్నాను. అచలానంద స్వామిని దర్శనం చేస్తుంటే బయట శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చిన్న చిన్నగా తెలుస్తున్నది. ఇప్పుడు నేను మనసును ఇంకా ఏకాగ్రత చేయడం ద్వారా వెలుపల శబ్దాలు వినిపించట్లేదు. అంటే మనసు అంతర్ముఖం అవుతుంది. అంటే భగవంతుని లేదా గురువు యొక్క స్వరూపాన్ని దర్శనం చేస్తూ ఆ దర్శనంలో మనసును పూర్తిగా అంతర్లీనం చేస్తే అప్పుడు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతే ధారణ. ఈ ధారణ రాకుండా ఎవరికి బ్రహ్మస్థితి రాదు. ఈ ధారణ జరిగితేనే బ్రహ్మస్థితి వస్తుంది. ఈ అంతర్ముఖ స్థితి వచ్చినప్పుడు తన్ను తాను మర్చిపోయే స్థితి వస్తుంది. దీన్ని ధారణ అన్నారు, అంతర్ముఖ స్థితి అన్నారు, అమనస్కం అన్నారు, సమాధిస్థితి అన్నారు. సాధకుడు సాధన ద్వారానే ఈ స్థితిని పొందాలి. ఇది ప్రాణాయాములు అయితే రేచక పూరకాలని ఆపేసి కుంభకంలో నిలపాలి. ఈ కుంభకంలో నిలిపేటప్పుడు ప్రాణాయామ సమస్యలు వస్తున్నాయి. అందుకే దీనికి ఏం కావాలి? ప్రాణాయామంలో స్కాల్ అయినటువంటి గురువు కావాలి. దీనికైతే యోగ సాధన సంబంధించిన గురువు కావాలి. ఎటు వచ్చి గురువు లేకుండా ధారణ జరగదు. ప్రాణాయామంలో ధారణ జరగాలన్నా, ధ్యానంలో ధారణ జరగాలన్నా గురుముఖంగానే జరగాలి. ఇంకొకటి, గురువుని ఆశ్రయిస్తే జరుగుతుందంటే జరగదు. గురువు మీద శరణాగత భావం అనేటువంటి భక్తి ఉంటేనే జరుగుతుంది. కమర్షియల్ థాట్స్ ఉంటే జరగదు. గురువు గారు వస్తే మాకు ఆస్తులు వస్తాయి, ఐశ్వర్యాలు వస్తాయి, భోగాలు వస్తాయి, భాగాలు వస్తాయి అని వీటి కోసం ఆకాంక్షించే వాళ్ళకి
యోగం పూర్ణంగా అవ్వదు. ఇవన్నీ కాకుండా నాకు అనుభవాన్ని ఇవ్వండి, సాధన ఇవ్వండి, బ్రహ్మస్థితిని ఇవ్వండి, అమనస్క స్థితిని ఇవ్వండి అని గురువుని ప్రార్థించి సాధన చేసే వాళ్ళకి అందిస్తాడు, అందుకుంటారు. కాబట్టి ఈ ధారణ అనేది గురువు ద్వారా మాత్రమే రావాలి. సాధనలో వెళ్తున్నప్పుడు, సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క సమాధి స్థితులు కానీ ఇవి కానీ పొందుతున్నప్పుడు, ఆ పొందేటప్పుడు మనకి దివ్య నాదాలు, దశవిధ నాదాలు వింటున్నప్పుడు, ఆ నాదాల్లో మనం తన్మయంగా ఉంటున్నప్పుడు, ఆటోమేటిక్గా ఆ నాదాల్లో రమిస్తున్నప్పుడు ఇటుపక్క ఆధ్యాత్మిక జీవన విధానం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు భౌతిక బాధ్యతల వైపు మనిషి దృష్టి సాధించలేడు కదా. అప్పుడు భౌతిక బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి, భగవంతుడే భౌతిక బాధ్యతలు నిర్వర్తిస్తాడా, సాధన భౌతికానికి పనికొస్తుందా, తన్మయత్వంలో వైరాగ్యంలో వెళ్తే ఇప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు జీవన విధానం అనేది ఎట్లా, గృహస్థాశ్రమం ఎలా, దీనికి గృహస్థాశ్రమానికి ఆధ్యాత్మిక సాధనకి జీవిత బాధ్యతలకి ఆధ్యాత్మిక తన్మయత్వానికి వైభోగానికి వైరాగ్యానికి ఎట్లా సమన్వయం చేయొచ్చు? చిణీ శబ్దము, చిణీ చరణము, ఘంటానాదం, తంత్రీనాదం, తాళనాదం, వేణునాదం అని ఈ 10 నాదాలు నేను చెప్తాడు. ఈ 10 నాదాలు విన్న తర్వాత ఓంకారనాదం వినిపిస్తుంది అని చెప్తాడు. ఎక్కడ భృకుటిలో ఓంకారనాదం వినిపించిన తర్వాత చిత్కాళలు కనిపిస్తాయి, అంటే నక్షత్రాల్లాగా, మెరుపుల్లాగా, ఉరుముల్లాగా కనిపిస్తాయి అని చెప్తాడు యోగశాస్త్రంలో. ఈ కనిపించిన తర్వాత జ్యోతి కనిపిస్తుంది. శబ్ద బ్రహ్మం, యోగ బ్రహ్మం, ఆత్మబ్రహ్మం. ఈ శబ్దాలు వినపడటం శబ్ద బ్రహ్మం, ఈ మెరుపులు తడుకులు వినపడటం యోగ బ్రహ్మం, జ్యోతి కనపడటం ఆత్మబ్రహ్మం. అందులో ఈ శబ్దాలు సద్దుమణిగిన తర్వాత, ఈ మెరుపులు ఆగిపోయిన తర్వాత దివ్య జ్యోతి కనిపిస్తుంది. ఈ దివ్య జ్యోతిని ఎవరైతే రమిస్తారో, అంతర్ముస్థితులు అనుభవిస్తారో వాళ్ళకి బ్రహ్మీస్థితి వస్తుంది. బ్రహ్మీస్థితి వచ్చిన తర్వాత అంతకు పూర్వంలాగానే ఉంటారు. వైరాగ్యం వచ్చి భార్యాపిల్లను వదిలేయటమో, కుటుంబాన్ని వదిలేయటమో, ఒకటి కుటుంబంలో ఉన్న బాధ్యతలు పట్టించుకోకపోవడమో జరుగుతుందనేది ఎక్కువ మంది అభిప్రాయం. జరగదు. ఎందుకు జరగదంటే సాధన జరుగుతూనే ఇంతకు పూర్వం కంటే ఎక్కువగా బాధ్యతలు అద్భుతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ సాధన యొక్క మహిమ వలన ఈ స్థితి వచ్చిన ఉంది. ఇప్పుడేమనిపిస్తుంది ఇతనికి, ఈ కుటుంబ వ్యక్తుల్లో ఎవరికే బాధ్యత, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు గృహ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలో ఎవరు ఎలా ఉండాలి, ఎందుకు యోగ శక్తి, ప్రపంచాన్ని పాలిస్తున్న శక్తి నువ్వు దర్శనం ద్వారా అనుభవించగలిగినక ప్రపంచాన్ని పాలించే శక్తి నీ గృహాన్ని పాలించడం ఎంత అద్భుతంగా పాలిస్తుంది. అందువల్ల భార్య దూరంగా అవ్వక్కర్లేదు, సంసార విషయాలు దూరంగా అవ్వక్కర్లేదు, కుటుంబ విషయాలు దూరం అక్కర్లేదు. సంసార విషయాల ద్వారా వచ్చే దోషం ఈ ధ్యానంలో ఒక సెకండ్ చేసే ధ్యానం ద్వారా ఏ రోజు ఆ రోజు పరిహారం అయిపోతుంది. గృహస్థ జీవితం ద్వారా వచ్చే దోషాలన్నీ తన దేశ ధ్యానం ద్వారా పరిహారం అయిపోతాయి. కాబట్టి ప్రతి గృహస్థుడు ధ్యాని కావాలి, ఈ ధ్యానం చేయాలి. అప్పుడు ఇంకా సామర్థ్యంగా గృహ నిర్వహణ చేయగలుగుతారు, సమాజంలో అద్భుతంగా రాణిస్తారు. ఇది గృహస్థ జీవితానికి ఏమాత్రం అవాంతరం కాదు. ఓం ప్రశాంత్. ఇప్పుడు మనకి మనుషులు అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్ తీసినా అనేక మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి, అనేక చెడ్డ విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. మంచి విషయాలు తెలిసినప్పుడు మనకి మంచి భావనలు, మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడు విషయాలు తెలిసినప్పుడు చెడు భావనలు, ఉంటూ ఉంటాయి. ఈ మనిషికి మంచి చెడు ఆలోచనలు కానీ, మంచి చెడు విషయాలపైన అవగాహన కలగటం కానీ, అవి తీసుకోవటం కానీ ఈ జీవితం పైన ఎటువంటి ప్రభావం చూపుతాయి? విషయం ఏంటంటే, పుట్టుకతోటి ఎవరు జ్ఞానులు గారు, అచలానంద స్వామి అంటే మహానుభావులు తప్ప పుట్టుకతోటి అందరం మాయా సహితులమే. పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉంటుంది మనకి. ప్రతి మనిషి, ఈ సమాజం ఒక పాఠశాల. ఈ పాఠశాల మనం అందరం విద్యార్థులమే. ఈ పాఠశాల పాఠాలు నేర్చుకున్న వాళ్ళు విషయలోళ్ళు కాకుండా సంయమన మార్గంలో పెడతారు. ఈ పాఠశాలలో పాఠాలుగా నేర్చుకోకుండా వాటికి లొంగిపోయిన వాడు విషయలోళ్ళు అవుతాడు. విషయలోలుడైన వాడు విషయ బానిస అయిన వాడు కష్టాల ఊపిలో కూరుకుపోతాడు. విషయలోలుడు కానివాడు తప్పు చేయడు, చెడు చేయడు, సద్వర్తంగా ఉంటాడు, మంచి పనులు చేసుకుంటూ పెడతాడు. ఇతను గురువుని ఆశ్రయించకుండానే ఇతను మంచి ఆలోచన నుంచే ఇతను మంచి భావాలని ఆచరణకు తీసుకున్నాడు, అతను చెడు భావాన్ని ఆచరణలో తీసుకున్నాడు. అతను చెడిపోయాడు, ఇతను బాగుపడ్డాడు. తల్లిని చంపేవాళ్ళు, తల్లిని నరికేవాళ్ళు, మందువు డబ్బులు ఇవ్వకపోతే తల్లిని నరికేవాళ్ళు, అన్నదమ్ములు నరికేవాళ్ళు, సోదరు నరికేవాళ్ళు. వాళ్ళందరికీ కారణం ఏంటి? వీళ్ళకి చిన్నప్పటి నుంచి జ్ఞానం రాలేదు. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ జ్ఞానాన్ని నేర్పలేదు, వీళ్ళ సంస్కృతి నేర్పలేదు, మంచి ఆలోచన నేర్పలేదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సంస్కారాలు ఇచ్చినా
అందుకునే వాళ్ళు కొద్ది మంది ఉంటారు, ఇచ్చి అందుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేనేం చెప్తానంటే పిల్లలు నేరస్తులైతే దానికి కారణం మొదటి దోషి తల్లి, రెండవ దోషి తండ్రి అని చెప్తాను నేను. వీళ్ళకి సినిమా యాక్టర్లు ఎవరో తెలుసు, హంతకులు ఎవరో తెలుసు, దోషులు ఎవరో తెలుసు, రాజకీయవేత్తలు ఎవరో తెలుసు, ప్రధానమంత్రులు ఎవరో తెలుసు, దేశ ప్రధానమంత్రులు తెలుసు. రాముడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు, బ్రహ్మంగారు అంటే తెలియదు, గోవిందమ్మ అంటే తెలియదు, సీతాదేవి అంటే తెలియదు, రావణాసురుడు అంటే తెలియదు, రావణాసురుడికి రాముడికి తేడా తెలియదు. ఇలా పిల్లల్ని పెంచితే రాక్షసులుగా ఏమవుతారు? కాబట్టి మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏం చెప్పేవాడు, సాయంకాలం పక్కలో పడుకోబెట్టి ఈ రామాయణానికి సంబంధించి భారతానికి సంబంధించి పాట పాడుతూ ఉండేవాడు. ఆ సంస్కారం మాకు చిన్నప్పటి నుంచి మా తల్లి దగ్గర నుంచి వచ్చేసింది, మా తండ్రి దగ్గర నుంచి వచ్చింది, తర్వాత గురువుల దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి రామాయణం, భారతం, భాగవతం ఈ యొక్క దివ్య చరిత్ర చెప్తూ రాముడిలో సుగుణాలు ఏమిటి, రావణాసురుడిలో దుర్లక్షణాలు ఏంటి, రావణాసురుడికి ఎందుకు చెడిపోయాడు, నవవ్యాకరణ పండితుడు, ఆత్మలింగాన్ని తీసుకున్నటువంటి వాడు, మహాజ్ఞాని, ఒక్క స్త్రీలోత్వం చేత అతని జీవితం ధ్వంసం అయిపోయింది అనే విషయాన్ని పిల్లవాడికి చెప్పండి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినా తల్లిని నిందించలేదు, పంపించిన కైకేయి నిందించలేదు, మందరం నిందించలేదు, తండ్రి దశరథుని నిందించలేదు. ఈ అయోధ్యలో ఈ అరణ్యంలో నేను పాఠాలు నేర్చుకుంటా అన్నాడు, ఋషుని దర్శనం చేసుకుంటా అన్నాడు, అరణ్యంలో తప చేసుకుంటా అన్నాడు, తపోధనుడుగా మారుతా అన్నాడు. ఇలాంటి సంతానం కావాలి మనకి. అరణ్యం బయట ఆస్తి పంపిణీ చేయకపోతే తల్లిదండ్రులు దూషించేవాడు. అరణ్యాన్ని పంపుంటేనే తండ్రిని దూషించలేదు రాముడు. రాముడు మనకు వారసత్వం కావాలి, రాముడి యొక్క లక్షణాలు మనం నేర్చుకోవాలి, రామాయణం చదవాలి, రాముడిలాగా పిల్లల్ని తయారు చేయాలి. కాబట్టి ఈ దోషం మీరు అడిగినప్పుడు తల్లిదండ్రుల్లోనే ఎక్కువ దోషం ఉందనేది నా భావన. ఓం ప్రశాంత్. ఇప్పుడు ఇంకా చూడండి, ఈ చిన్న వయసులో నేర్పించకపోవటం వల్లే వృద్ధాశ్రమాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అద్భుతమైన ప్రశ్న. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. నేను ఎక్కడో ఒక చోట ఒక మహానుభావుడు రాశాడు, వృద్ధాశ్రమాలు ఇలా పెరగాలి అని ఏదో రాస్తే, వృద్ధాశ్రమాలు లేని భూమండలం కావాలి అని ఇంకొక ఆయన దానికి కామెంట్ రాశాడు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు ఎక్కువ అవుతున్నారు, అది సమాజానికి హితం కాదు, సమాజానికి నష్టమే అనే భావన ఇది కలుగుతుంది. సో వృద్ధాశ్రమాలు పెరగటం పైన మీ అభిప్రాయమే? అసలు భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉంటాయండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం. అసలు భారతదేశం ప్రపంచానికి గురువు, ప్రపంచానికి చీరగట్టి నేర్పినవాడు భారతీయుడు, 16 గజాలు చీరని అగ్గిపెట్టెలో పెట్టి నేసినవాడు భారతీయుడు, విమానాన్ని కట్టిపెట్టి చోళమండలం అంటే 12వ శతాబ్దంలో చోళుల పరిపాలనలో విమానం కనిపెట్టినవాడు భారతీయుడు. దాన్ని ఎవరో రైట్ సోదరులు రైట్ తీసుకుంటే మన అధర్వణ తీసుకెళ్ళి వాడు డీకోడ్ చేస్తే రైట్ సోదరులు వేస్తారు. అందుకని మా పిల్లలు మేమేం చెప్తాం, వేదంగా విమానం ఎవరు కనిపెట్టా అంటే భారతీయుడు నేను చెప్తాం. చూడ చరిత్ర ఒకసారి చదవండి. చీర నేయటం కనిపెట్టినవాడు భారతీయుడు, సంస్కృతి నేర్పినవాడు భారతీయుడు, చీర కట్టం నేర్పినవాడు భారతీయుడు, పంచకట్టం నేర్పినవాడు భారతీయుడు, బొట్టు పెట్టుకోవడం నేర్పినవాడు భారతీయుడు, కట్టుబొట్టు నేర్పినవాడు భారతీయుడు, మనిషి ఎలా బ్రతకాలో నేర్పినవాడు భారతీయుడు, శ్వాసను ఎలా తీసుకోవాలో నేర్పినవాడు భారతీయుడు, శ్వాసను ఎలా వదలాలో చెప్పినవాడు భారతీయుడు, ఎలా బ్రతకాలో నేర్పినవాడు భారతీయుడు, ప్రక్క వాళ్ళతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, అక్కచెల్లెడితో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలో నేర్పింది మన సంస్కృతి. ఇలాంటి సంస్కృతిలో వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చాయంటే, పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివించడం ద్వారా 5th స్టాండర్డ్ నుంచే లక్షలు కట్టి కోటు షూటు బూట్ వేసుకొని వాడిని స్కూల్కి పంపించి పెడితే, వాడు సాధారణ దుస్తులు వేసుకోవడం మాని పెడితే, వాడు సామాన్య జీవితం బతకడం వదిలేస్తే, లగ్జరీగా బతకడం వాడు అలవాటు అయిపోతే, వాడికి మీరు చదివించి లండన్లో పంపించి అమెరికాలో పంపించి చదివిస్తే, వాడు ఇంగ్లీష్ చదువులు చదువుకొని ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసి లేదా ఈ దేశంలో ఉద్యోగాలు చేసినా తల్లితో వాడికి ఇంటిమసి లేకుండా, తండ్రితో ఇంటిమసి లేకుండా, బంధువులతో ఇంటిమసి లేకుండా, తల్లి ప్రాధాన్యత తెలియక, తండ్రి ప్రాధాన్యత తెలియక, కేవలం డబ్బు సంపాదించాలి, డబ్బులోనే బ్రతకాలి, లగ్జరీగా బ్రతకాలి అని ఇలాంటి సంస్కృతిని మనమే నేర్పుతున్నాం కనుక మన పిల్లల్ని మనమే, అంటే తన పిల్లవాడు తనని వృద్ధాశ్రమం వేసేటట్లుగా తల్లిదండ్రులే తయారు చేస్తున్నారు. ఉన్నత చదువుల పేరుతో, పెద్ద పెద్ద స్కూళ్ళు చేరే పేరుతో వాళ్ళకి ఫీజులు కట్టి దూరంగా పెట్టి. అందుకని నేనేం చెప్తాను, ఇంటర్మీడియట్ వరకు పిల్లల్ని బయటకు పంపించకండి, మీ దగ్గర ఉంచుకోండి. సాయంకాలం కుటుంబ సభ్యులంతా కలిసి భోంచేయండి, పిల్లలతో కాసేపు మాట్లాడండి, వాళ్ళ భావజాలం మీరు తెలుసుకొని నడవండి. 2వ తరగతి చదివి నుంచి 5వ తరగతి నుంచి మీరు కాన్వెంట్లు పడేసి మీతో ఇంటిమసి లేకపోతే వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి? కాబట్టి వృద్ధాశ్రమాలు రావడానికి వృద్ధాశ్రమాలు ఉండే తల్లిదండ్రులే కారణం. మన కుటుంబ వ్యవస్థ మారిపోతున్నది. భారతీయ కుటుంబ వ్యవస్థ పూర్వం కంటే ఇప్పుడు మారిపోతున్నది. ఈ మారిపోతున్న విషయాలే వృద్ధాశ్రమాలకు కారణం. ఇది చాలా శోచనీయమైన విషయం. అయితే స్వామీజీ,
ఇప్పుడు ఈ కలి ప్రభావాన్ని తప్పించుకోవాలంటే ఎటువంటి సాధన చేయాలి? కలి ప్రభావం అందరికీ ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతనికి పూర్వజన్మ తెలుస్తుంది. గర్భోపనిషత్తు ప్రకారం అతని పూర్వజన్మ తెలుస్తుంది. ఏ జన్మలో ఎవరి భార్య, ఎవరి అక్కర, ఎవరి చెల్లు, ఈ బంధాలన్నీ తెలుస్తాయి. పేరు పేరు చెప్పి సూకిస్తాడు భగవాన్. ఈ లోపల నుంచి ఇక్కడి నుంచి బయటకు పంపించండి, ఈ దఫా మిమ్మల్నే సేవిస్తా, మిమ్మల్నే నమ్ముకుంటా, పెళ్లి చేసుకోను, ఏ అకార్యాలు చేయను, రకరకాల వాగ్దానాలు చేస్తాడు. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఆ యోని ఒత్తిడి వలన స్పృహ కోల్పోతాడు. ఎప్పుడైతే బొడ్డు కోసారో చెవుని కేక వేస్తాడు. ఆ కేక వేయగానే పూర్వీకృతాన్ని మర్చిపోతాడు గర్భోపనిషత్తు ప్రకారం. ఈయన బాల్యము, ఈ బాల్యశిష్టలో ఈ విధంగా వస్తూ ఉంటాడు. ఈ విధంగా పూర్వజన్మ మర్చిపోయినందువల్ల పిండోత్పత్తి ప్రకారం ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఈ విధంగా జీవన శ్రమంతులు వచ్చి గత జన్మను మర్చిపోయి చేసిన పనులే మణి చేస్తూ, చేసిన పాపాలు చేస్తూ, చేసిన దోషాలు చేస్తూ జనన మరణ చక్రంలో తిరిగిపోతూ ఉన్నాడు. దీని నుంచి రావాలి అంటే ప్రహ్లాదుడు పుట్టుకతోటే నారాయణ భక్తుడయ్యాడు, ధ్రువుడు పుట్టుకతోటే భక్తుడయ్యాడు. చిన్నప్పటి నుంచి పనులకు ఎందుకు భక్తి రాదు? అందుకని నేనేం చెప్తున్నానంటే, పిల్లలు పుట్టగానే తల్లి ఏం చెప్తున్నారు, ఎవరో వాళ్ళకి ఇష్టమైన రాజకీయవేత్త పేరో, సినిమా యాక్టర్ పేరో, లేదా ఇంకొకరి పేరో చెప్తున్నాడు పలకరా అని. చెవులు ఓం నమో నారాయణ అని చెప్పలేవా? ఓం నమశివాయ అని చెప్పలేవా? శ్రీమాత్రే నమః అని చెప్పలేవా? ఈ సంస్కారం తల్లిదండ్రులు లేకపోతే ఎలాంటి పిల్లలు వస్తారు? కాబట్టి వాడికి మొదటి శబ్దం వినిపించేది దైవ శబ్దం వినిపించాలి. రోజు దైవనామస్మరణలు చేస్తూ ఉండాలి. ఈ పిల్లవాడిని ఆడించేటప్పుడు, పాలించేటప్పుడు, స్తన్యం ఇచ్చేటప్పుడు నువ్వు దైవనామస్మరణ చేస్తూ ఉంటే, ఆ స్తన్యంలో దైవనామస్మరణ ఉంటే అది ఆహారంగా తీసుకున్న పిల్లవాడికి దైవీ బుద్ధులు వస్తాయి, దైవీ లక్షణాలు వస్తాయి. కాబట్టి పిల్లలకి ఆ లక్షణాలు రాకపోవడానికి మాతృమూర్తులు. చాలామందికి ఈ విషయం తెలియకపోవడం, తెలిసినవాడు కూడా ఆలోచించకపోవడం, ఈ టీవీలు, ఫోన్లు, ఈ మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మాధ్యమం వచ్చిన తర్వాత ఇంకా విస్తృతం కావడం, ఈ విధంగా పిల్లలకి సంస్కృతి లేకుండా పెంచడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం స్వామీజీ, చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం కల్పించినందుకు మీకు, మీ కుటుంబ సైకిలు, మీ ఛానల్కి దివ్యంగా భవ్యంగా ముందుకు సాగాలని విశ్వరాట్ భగవానుడి గోవిందమాంబ మందుని అశిలామ స్వామిని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రసాద్. శ్రీ గురుభ్యో నమః. స్వామీజీ, ఇది నేను రాసినటువంటి పుస్తకం మీకు అందజేస్తున్నాను. ఇది మన ఛానల్కి కొత్తగా శ్రీ సౌరవి అని నామకరణం చేశాము. ఇంత ముందర శ్రీ నిరవిగా ఉండేది, సౌరవిగా మార్చడం జరిగింది. ఇది లోగో. ఓకే. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.